జీవితంలో మనం ఎన్నో సంపాదిస్తాం. ఫలాంది ఉంటే నా జీవితం బాగుంటుంది అనుకుంటావు. ఒకవేళ నువ్వు అనుకున్నది నీకు లభించింది అని అనుకుందాం, జీవితంలో సంతోషంగా ఉంటావా? ఉండం. అవసరమైంది ఒకటే, దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన వాక్యం వినడం, దేవుని వాక్యము ద్వారా జీవితాన్ని కట్టుకోవడం. ఎందుకో తెలుసా? ఈ వాక్యం ఇక్కడ ఉంటుంది. ఈ వాక్యం రేపు పరలోకంలో వాక్యమై ఉన్న దేవుణ్ణి మనం చూస్తాం. అర్థమైందా? ఇప్పుడు ఈ వాక్యం నువ్వెంత బాగా అర్థమైతే రేపు పరలోక రాజ్యంలో ప్రభు నీకు అంత బాగా అర్థమవుతాడు. కాబట్టి భూమి మీద దేవుని యొక్క వాక్యము మనకు నిర్దేశించిన ఇది చట్టం. వాక్యాన్ని బాగా చదువుకోవాలి. వాస్తవంగా ఒక మాట చెప్తాను, మనకి కొన్ని అననుకూలమైన పరిస్థితులు మనం అనుకూలంగా మార్చుకోవాలి. మరి సమయమందు నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. వాక్యంలోకి వెళ్ళడానికి ముందు, మన జీవితంలో చాలాసార్లు దేవుడు ఉండమన్న స్థలాల్లో ఉండకపోయినా మన జీవితంలో గొప్ప అనర్థం, గొప్ప నష్టాన్ని కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. మనం ఎక్కడుండాలో, ఏం చేయాలో దేవునికి తెలుసు. మన జీవితంలో ప్రతి అడుగు కూడా ప్రభువుకు తెలుసు. యోబు భక్తుడు అంటాడు, ఆయన నా అడుగులను ఎరుగును కదా, నా అడుగులు లెక్కిస్తాడు కదా. మీకు ఒక విషయం తెలుసా? మీరు ఎన్ని అడుగులు వేసి దేవుని సన్నిధికి వచ్చారో మీకు తెలియదు, కానీ ప్రభువుకు తెలుసు. అంటే మన అడుగులు ఆయనకు తెలుసు అన్నప్పుడు మనం ఎక్కడుంటున్నామో, ఏం చేస్తున్నామో, ఎవరితో సహవాసం కలిగి ఉంటున్నామో, ఎవరితో మాట్లాడుతున్నామో ఆయన తెలియకుండా ఉంటుందా? ఆలోచించండి. కీర్తనకారుడు అంటాడు, ప్రభువా నేను పండుకోవడం తెలుసు, నేను లేవడం తెలుసు, ఈవెన్ మన పడుకునే స్థలాలు కూడా తెలుసు ఆయనకి. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను అంటే, అబ్రహాము జీవితంలో దేవుడు అతన్ని పిలిచి నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నీలో నుండి రాజులు వస్తారు అని చెప్పాడు. ఆ రాజు ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన లోకానికి రావాల్సిన లోక రక్షకుడు. ఆయన ఒక వంశాన్ని, ఒక జాతిని ప్రారంభించాల్సి ఉంది. ఊరు దేశంలో విగ్రహారాధికుడైన అబ్రహామును దేవుడు పిలిచాడు. బాగుంది. అబ్రహాము కానానులో ఉన్నాడు. అయితే కానానులో ఉండకుండా, దేవుడిచ్చిన స్థలంలో ఉండకుండా అక్కడ ఏమైంది అంటే కరువు వచ్చింది. లుక్, జాగ్రత్త వినండి. కరువు వచ్చింది. అక్కడ కరువు వచ్చింది అన్న సంగతి దేవుడికి తెలియదా? ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తున్నాను, మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన దేవునికి తెలుసు. అవును, మన జీవితంలో ఏది యాదృచ్ఛికం కాదు. మరి ముఖ్యంగా దేవుని బిడ్డలుగా ఆయనకి తెలుసు, అంతా తెలుసు ఆయనకి. ఆయనకి తెలియకుండా ఏది లేదు అని జ్ఞాపకం చేస్తున్నాను. ఒకసారి మన జీవితంలో పరిస్థితులు మనకి ఇష్టం ఉండదు, కష్టం అనిపిస్తుంది, దుఃఖం అనిపిస్తుంది, భయం అనిపిస్తుంది, నాకే ఎందుకు జరిగింది ఇలా అనిపిస్తుంది. దేవుడు తెలిసింది కాబట్టి జరగనివ్వండి, లెట్ ఇట్ బి డన్, జరగనివ్వండి, అది అంతే, జరగాలి. ఇక్కడ అబ్రహామును దేవుడు పిలిచి కానాన్లో ఉన్నాడు. ఆయన స్థలంలో ఉన్నప్పుడు కరువు వచ్చింది. అక్కడ అబ్రహాం ఏం చేశాడో తెలుసా? ఆ కరువుకు భయపడి పక్కనే ఉన్న ఐగుప్తుకి వెళ్ళాడు. దేవుణ్ణి అడిగేలా, దేవుణ్ణి అడుగుంటే ఎలా ఉండేదో ఆ విషయంలో ఏముందులే అని కొద్ది దూరంలో ఉన్న ఐగుప్తులోకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడో తెలుసా? ఐగుప్తులో కొద్ది కాలం ఉందాం, ఐగుప్తులో సమృద్ధి ఉంది, ఐగుప్తులో ఆహారం ఉంది అని ఈ అబ్రహాము ఇంకా కొడుకు పుట్ల శారాను తీసుకొని వెళ్ళాడు. ఐగుప్తుకి వెళ్ళాడో లేదో, దేవుడు ఉన్నమన్నది ఈయన కానాన్లో, దేవుడిచ్చిన స్థలంలో, దేవుడు నిర్దేశించిన స్థలంలో అబ్రహామును ఉండమంటే కరువు వచ్చిందని పక్కూరుకు పోయాడు. ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తుకు పోవద్దు, దేవుడు చెప్పలేదు కాబట్టి వెళ్ళాడో లేదో మీ అందరికీ తెలుసు. ఐగుప్తు రాజుకి చెవులు ఒక మాట పడ్డది. హలో రాజుగారు, మన ఊరికి గుడారాలు వేసుకొని ఊరి బయట కొద్దిమంది వచ్చి ఉంటున్నారు, అందులో ఒక ఆమె కనిపించింది. వాళ్ళు ఆమె అని ఉండరు, అమ్మాయి అని ఉంటారు. అంత అందంగా ఉంది ఆమె. ఎవరామా? శారా. సూపర్గా ఉంది. అసలు నీ దగ్గరున్న నీ భార్యలతో సాటే కాదు, వాళ్ళకొక పిచ్చి
ఫరోల్కి ఎవరు చక్కగుంటే భర్తలన్న వాళ్ళని చంపి లాక్కుని పోతారు. ఈలోపు అబ్రహాం ఏం చేశాడు తెలుసా? శారా, ఇదిగో ఏడ సంగతి నాకు అర్థమైంది. నువ్వు చూస్తే ఎంత చక్కగున్నావు, నిన్ను నా భర్త అంటే చంపుతారు, కాబట్టి నిన్నెవరైనా అడిగితే నన్ను నీ అన్న అని చెప్పు అన్నాడు. నువ్వు నా చెల్లెలని చెప్పు అన్నాడు. అసలు అడగపోవటం ఎందుకు, ఈ గోలంతా ఎందుకు? చిన్నప్పుడు అడుసు చెప్పండి, సామెత చెప్పండి అమ్మ. అడుసు అంతేనా? అడుసానా? అడుసు తొక్కనేల సామెతలు కూడా రావు మీకు? సరే, అడుసు మట్టి తొక్కటం ఎందుకు తెలిసి తర్వాత కాళ్ళు కడుక్కోవడం దేనికి? ఇది తెలుగులో. అడగపోవటం ఎందుకు, ఈ గోలంతా ఎందుకు? శారా కూడా సరే, నన్ను ఎవరన్నా అడిగితే నేను నీ చెల్లెలని చెప్తా. వాస్తవంగా ఆ దినాల్లో జనాభా కొంచెం తక్కువ ఉండేవాళ్ళు కాబట్టి దేవుడు శారా ఒక వరుసలో అబ్రహాముకి చెల్లెలు అవుతుంది. ఆ దినాల్లో దేవుడు ఇంకా చట్టాన్ని క్రమపరచలేదు కాబట్టి ఒక వరుసలో చెల్లి అవుతుంది అనమాట, అవ్వచ్చు. ఇక్కడ గమనించండి, ఒక రకంగా అబద్ధమే అనుకోవాలి, అంతే ఇక అనుకోవడమే. 2 విషయాలు చెప్పాను. కాని స్థలానికి వెళ్తే అబద్ధం ఆడవలసి వచ్చింది. అందరు ఈ మాట చెప్పండి. ఇంకోసారి పెద్దగా అనుమానమే లేదు, అబద్ధం ఆడవలసి వచ్చింది. ఇంకో విషయం చెప్పమంటారా? ఒక అబద్ధం ఇంకొక అబద్ధానికి దారి తీస్తుంది. ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి 100 అబద్ధాలు ఆడాలి. నిజంగా అబద్ధం ఎంత భయానకమైందో తెలుసా? అబద్ధానికి రిప్రొడక్టివ్ సిస్టమ్ ఎక్కువ. ఒక అబద్ధం ఇంకొక అబద్ధాన్ని కంటది, ఒక అబద్ధం ఇంకొక అబద్ధాన్ని వెంటనే. ఇంకొక విషయం, అబద్ధానికి వేగం ఎక్కువ. సత్యము, ఇంగ్లీష్లో సామెత ఉంది, సత్యము సాక్స్ ఉంటాయి కదా, మేజాళ్ళు అంటారు తెలుగులో. సత్యము చెప్పులు వేసుకునేటప్పటికల్లా అబద్ధం 100 ఇళ్ళు తిరిగి వచ్చింది అన్న సామెత ఉంది. అంటే దేనికి స్పీడ్ ఎక్కువ? అందరూ చెప్పండి, దేనికి స్పీడ్ ఎక్కువ? అబద్ధానికి చాలా స్పీడ్. అయితే ఒక విషయం, సత్యమే నిలబడుతుంది ఎప్పటికైనా. ట్రూత్ సఫర్స్ బట్ నెవర్ డైస్. సత్యము హింసించబడుతుంది, సత్యము చంపబడదు. మనం ఒక మాట వింటూ ఉంటాం, 100 అబద్ధాలు ఆడి ఏం చేయాలి? 100 అబద్ధాలు ఆడి ఏం చేయాలంట? పెళ్లి చేస్తే ఉంటుందా? పెళ్ళి ఉండదు, ఉండనే ఉండదు. ఇక్కడ ఈలోపు మనుషులను పంపించాడు, శారాని కిడ్నాప్ చేసేసారు, శారాని ఎత్తుకెళ్ళిపోయారు. ఎవరండి? ఫరో. రాజుగారు తలుచుకుంటే ఏముంది, వచ్చారు, ఎంక్వైరీ చేశారు. ఎవరు? ఫరో భర్త అంటే చంపుతాడు, అందుకే ఏమవుతుంది నీకు మన్నా, అయితే కిడ్నాప్, నిన్ను ఫరో గారు తెచ్చేసేయమంటున్నాడు. తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఫరో ఎంట చేర్చబడింది ఎవరండి? శారా. ఒంటరివాడిగా మిగిలాడు. ఎవరు? ఎందుకు ఈ గోలంతా? అసలు ఉన్నమంది ఎక్కడ దేవుడు? కానాన్లో ఉండకుండా కరువు తప్పించుకుందామని వెళ్ళాడు. అయితే దేవుడు జోక్యం చేసుకున్నాడు. దేవుడు జోక్యంతో తిరిగి గమనించండి, ఇక్కడ వాక్య భాగంలో తిరిగి శారాని అబ్రహాము యొద్దకు దేవుడు చేర్చాడు. ఎందుకంటే శారా మీద ఫరోని చేయనివ్వలేదు, శారాను తాకనివ్వలేదు. ఎందుకంటే శారాలో నుండి యేసయ్య రావాల్సి ఉంది. ఆమెను అపవిత్రపరచనిస్తాడా దేవుడు? అందుకే ఆమెను చాలా జాగ్రత్తగా కాపాడాడు దేవుడు. ఇక్కడ ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, శారాను బట్టి అబ్రహాముకి ఫరో మేలు చేశాడు. ఆ మేలు ఏం చేశాడంటే, అతనికి చాలా ఆస్తులు ఇచ్చాడు, అతనికి పశువులు ఇచ్చాడు, దాసురాండ్రలు ఇచ్చాడు, చాలా మందిని ఇచ్చాడు. శారాలు ఇచ్చేశాడు, చాలా బహుమానాలు ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? అబ్రహాముకి ఇచ్చాడు. ఆ వచ్చిన దాసీల్లో ఒక దాసి హాగరు. అర్థమైందా లేదా? ఇప్పుడు చాలామంది పనోళ్ళని ఇచ్చాడు కదా, ఆ పనోళ్ళల్లో దాసీలు ఉన్నారు కదా, ఆ దాసీల్లో ఒక ఆమె హాగరును కూడా ఇచ్చాడు. ఇచ్చింది ఎవరు? ఫరో ఇచ్చాడు. హాగరు ఏ దేశస్తురాలు? ఐగుప్తీయురాలు కదా. ఇప్పుడు ఇంట్లోకి వచ్చింది. ఐగుప్తీయురాలు
అబ్రహాం ఇంట్లోకి వచ్చింది. మళ్ళీ వీళ్ళు బయలుదేరి వచ్చేసారు, స్వస్థలం వచ్చారు. వస్తూ వస్తూ ఎవరిని తెచ్చుకున్నారు? ఆయన ఇచ్చాడుగా బహుమానాలు. ఎవరిని తెచ్చుకున్నారు? ఆ పనోళ్ళని, ఆ దాసీలను తెచ్చుకున్నారు. ఆ దాసీల హాగర్ను కూడా తెచ్చుకున్నారు. హాగరు ఆ ఇంటికి పెద్ద దాసురాలు అయింది. అంటే మంచి హాగరు ప్రారంభంలో బాగానే ఉంది. 10 సంవత్సరాలు అయింది, ఇంకా సంతానం కలగల. వారు కానానుకు వచ్చి 10 ఏళ్ళు అయింది, సంతానం కలగకపోయేటప్పటికి శారా అబ్రహాముతో అంది, ఇదిగో నా దాసి ఉంది కదా, నీకు ఇస్తున్నా. ఆ దినాల్లో అది అలవాటు. ఆ దాసితో నువ్వు వెళ్ళు, ఒకవేళ దేవుడు మనకిస్తానన్న సంతానం ఈ రూపంలో ఇస్తాడేమో అని అబ్రహాముకి సలహా ఇచ్చింది. ఎవరు? శారా సలహా ఇచ్చింది. అప్పటికి దేవుడు 2 సార్లు వాగ్దానం చేశాడు. ఆదికాండం 12:2, ఆదికాండం 15:5. ఈ 2 సందర్భాలలో దేవుడు సంతానాన్ని ఇస్తాను అని వాగ్దానం చేశాడు. అబ్రహాం ఆగాల, ముందుకు అడిగేయాలా? మాట్లాడాలి, మీరే చెప్పాలి ఈరోజు. దేవుడు సంతానాన్ని ఇస్తాను అబ్రహాం అన్నాడు. ఆదికాండం 12:2, ఆదికాండం 15:5. సంతానాన్ని ఇస్తాను అన్నప్పుడు భార్య అంది, ఆలస్యం అయిపోయింది ఇప్పటికే, ఇదిగో దాసి ఉంది, పో ఆమెతో, ఒకవేళ దేవుడిచ్చే బిడ్డ ఈ రీతిగా పుడతాడేమో అన్నప్పుడు అబ్రహాం ఏమనాలి చెప్పండి? ఎస్ అనాలా, నో అనాలా? మాట్లాడండి. ఎస్సా నోనా? నో అనాలి. ఎందుకు? వాగ్దానము చేసిన వాడు నమ్మతగిన వాడు, అబద్ధం ఆడడానికి నరమాత్రుడు. దేవుడు ఆలస్యం చేస్తాడేమో కానీ అలక్ష్యం చేయడు. అబ్రహాం ఈ రీతిగా అనాలి. ఏమన్నా తెలుసా? ఏంటి అన్నావు? నీకు అసలు బుద్ధి ఉందా? ఏ దేవుణ్ణి నమ్మి మనం వచ్చామో ఆ దేవుడు మాటిచ్చి మర్చిపోతాడా? ఆయన సంతానాన్ని ఇస్తానన్నాడు కదా, మనలో నుండి రాజులు వస్తారు అన్నాడు కదా. అయితే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వద్దు, అలా చేయకూడదు అని చెప్పుంటే బాగుండేది. చెప్పాడా? ఒక మాట ఉంది అక్కడ. ఏంటో తెలుసా? ఏముంది అంటే, అబ్రాము ఎవరి మాట వినెను? భార్య మాట వినెను. అందరూ చెప్పండి, ఏ మాట వినెను? అబ్రామ్ చెప్పండి, ఎవరి మాట విన్నాడు? భార్య మాట విన్నాడు. 15వ అధ్యాయం ఆదికాండం 16వ అధ్యాయానికి, ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాము విశ్వాసిగా కనిపిస్తాడు. 16వ అధ్యాయంలో మనం ఆలోచించినప్పుడు 16వ అధ్యాయంలో ఇక్కడ అబ్రహాము ఏమైతే తెలుసా? అవిశ్వాసిగా కనిపిస్తాడు. 15వ అధ్యాయంలో దేవుని మాట విన్నాడు. 16వ అధ్యాయంలో ఎవరి మాట విన్నాడు? చెప్పాలి ఏమా, ఎవరి మాట విన్నాడు? చూడండి, భార్య మాట, శారా మాట వినెను. రండి చూద్దాం ఆ మాటలు. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం, ఆదికాండం 16వ అధ్యాయం 16 నుంచి. అప్పుడు అబ్రామ్, శారాయి అతనికి పిల్లలు కనలేదు, ఆమెకు హాగరు ఐగుప్తులో దాసుడిని కాగా, శారా, ఇదిగో నిన్ను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నువ్వు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వల్ల నాకు సంతానం కలగవచ్చునేమో అబ్రహాముతో చెప్పును. అండర్లైన్, అబ్రాము శారాయి మాట వినచ్చ వినకూడదా? ఏమా వినచ్చ వినకూడదా? 12వ అధ్యాయం ఆదికాండం 2వ వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించుదును, నిన్ను దూషించే వారిని శపించుదును, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినారు. అబ్రహాము తనగా దేవుడు అబ్రహాముకు సంతానాన్ని ఇస్తానన్నాడా లేదా? ఇదే మాట తిరిగి పునరుద్ఘాటిస్తున్నాడు. 15వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరిచూచి నక్షత్రము లెక్కించమని నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగుండని చెప్పాడు. దేవుడు ఎన్నిసార్లు అన్నాడు? 12:2లో 15:5లో 2 సార్లు సంతానాన్ని ఇస్తానన్నప్పుడు శారా ఈ భర్తకి సలహా ఇచ్చింది. ఏమని? ఈ దాసితో పొమ్ము, దేవుడు పిల్లల్ని ఈ రూపంలో ఇస్తాడు అన్నప్పుడు ఏం చెప్పాలినా? ఒప్పుకోవచ్చా? అందుకే 15వ అధ్యాయంలో ఉన్న అబ్రహాముకి 16వ అధ్యాయంలో ఉన్న అబ్రహాముకి ఎంత తేడా? 15వ అధ్యాయంలో దేవుని మాట విన్నాడు, 16వ అధ్యాయంలో
16వ అధ్యాయంలో భార్య మాట విని కొంప కొల్లేరు చేసుకున్నట్టు. ఏం భార్య మాట వినకూడదా? వినొచ్చు. కానీ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా భార్యే కాదు భర్త చెప్పిన ఆ మాట వినరాదు. అబ్రహాం ఇలాగ చెప్పుండొచ్చు. ఎందుకమ్మా అలా అంటావు? దేవుడు సంతానాన్ని ఇస్తానన్నాడు కదా, ఇదిగో నన్ను చేయి పట్టుకొని బయటకు తీసుకుని వెళ్ళాడు, ఆయన సంతానాన్ని ఇస్తాడు, ఆగుదాం అని చెప్పుండాల్సింది. శారాయి మాట వినెను, భార్య మాట విన్నాడు. ఎంత తేడా! విశ్వాసిగా 15వ అధ్యాయంలో కనిపిస్తున్న అబ్రహాం 16వ అధ్యాయంలో అవిశ్వాసపు అడుగులు, తప్పటడుగులు వేస్తున్నాడు. అవును, ఒక్కొక్కసారి మన జీవితాల్లో కూడా మనం విశ్వాసిగా ప్రారంభించి, ఎందుకో తెలియదు, కొన్ని పరిస్థితులు మనల్ని అవిశ్వాసం వైపు నడిపిస్తాయి. జాగ్రత్త. ఒకడు నుంచున్నాననుకున్నవాడు పడకుండా జాగ్రత్త పడాలి. దేవుని యొక్క వాగ్దానాలు ఉన్నాయి, దేవుడు మాట ఇచ్చాడు. అవును, వాగ్దానాలు తప్పిపోవు, ఆయన ఇచ్చిన మాటల్లో పొల్లైనను సున్నైనను తప్పిపోదు అంటున్నాడు. నిజమే కదా. దేవుడు వారికి ఒక దర్శనం ఇచ్చాడు, వారిని నడిపిస్తూ ఉన్నాడు, వారిని ఉపదేశిస్తూ ఉన్నాడు, అనునిత్యము వారిని సంరక్షిస్తూ ఉన్నాడు. ఎల్ షద్దై దేవుడుగా వారిని కాపాడుతూ ఉన్నాడు. ఇక అబ్రహాం భయపడవలసిన పని లేదు, భార్య యొక్క నిర్ణయము తీసుకోవాల్సిన అవసరం లేదు. భార్యకు అర్థమై ఉండేటట్టు చెప్పాల్సింది. ఎందుకో తెలుసా? చక్కని కనువిప్పు. అబ్రాము శారాయి మాట విన్నట్టుగా మన పూర్వ తండ్రి, పూర్వీకుడైన, పితరుడైన ఆదాము కూడా ఎవరి మాట విన్నాడు? ఆమె తిని తీసుకొచ్చి, ఆహా నిజమే. ఇక్కడ గమనించండి, అబ్రాము చెప్పుండాల్సింది, చెప్పలేదు. ఏమైంది? దాసిని తీసుకు అబ్రహాముకి ఇస్తే అబ్రహాము ఆ విన్నపాన్ని అంగీకరించాడు. వెంటనే గర్భం ధరించింది. హాగరు గర్భము ధరించింది. ఈ సంగతి వార్త శారాకు తెలిసినప్పుడు శారా ఏమనుకుని ఉంటుంది? సంతోషపడి ఉంటుందా లేదా? ఏమో మాట్లాడండి. ఇప్పుడు ఎందుకు ఇచ్చింది అబ్రహాముకు? హాగర్ని ఎందుకు ఇచ్చింది? బిడ్డను కనడగనకే కదా. ఈమె గర్భము ధరించింది అని తెలియగానే ముందు ఎవరు సంతోషపడి ఉంటారు? శారా. సాధించేసానంది. కానీ ఆ తర్వాత అర్థమైంది ఆమె జీవితంలో ఎంత తప్పు చేసిందో. ఏమైందో వాక్యంలో జ్ఞాపకం చేస్తాను. ఈ దినాన ఈ సంగతి ఎందుకు చెప్తున్నానంటే, నేను మీకు చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, ఒక ప్రోడక్ట్ వచ్చాడే, అన్వాంటెడ్ పర్సన్ భూమి మీదకి, దేవుని చిత్తంలో లేని ఒక వ్యక్తి భూమి మీదకి తీసుకొచ్చారు ఈ ఇద్దరు కలిసి. అతనే ఇస్మాయేల్ గురించి చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఇస్మాయేల్ యొక్క వ్యక్తిత్వం, ఇస్మాయేల్ యొక్క జీవితం. ఇస్మాయేల్ మస్ట్ గో అవుట్ ఫ్రమ్ అవర్ లైఫ్స్. మన జీవితం నుండి ఇస్మాయేల్ని వెళ్ళగొట్టాలి. ఎవడి ఇస్మాయేల్ ఉంటే ఏమవుతుంది? ఈ దినాన క్రైస్తవ జీవితాల్లో దేవుని బిడ్డలుగా ఈరోజు సొంత నిర్ణయాలతో, సొంత ఆలోచనతో, సొంతగా మనం వెళ్ళకూడని స్థలానికి వెళ్ళి మన జీవితంలో ఎంతో నష్టాన్ని కొని తెచ్చుకొని దాని పర్యవసానాన్ని మనం భరిస్తూ మన జీవితంలో శాంతి పోగొట్టుకొని, సమాధానాన్ని పోగొట్టుకొని, ఆనందాన్ని పోగొట్టుకొని, జీవితం నిర్మలంగా ఉండాల్సిన మన జీవితంలో కాని స్థలాలకు వెళ్ళి కాని పరిస్థితుల మధ్య చిక్కుకొని దాని పర్యవసానాన్ని భరించలేక జీవితాన్ని ఛిద్రం చేసుకుంటున్న అనేకులకు ఈ పాఠం నేర్పిస్తుంది. ఇస్మాయేలు వెళ్ళిపోవాలి, ఇస్మాయేల్ని వెళ్ళగొట్టు అని బైబిల్ చెప్తుంది. ఎవరు ఇస్మాయేల్ మనలో ఉంటే ఏం చేస్తాడో ఈ దినాన ఈ వాక్యం ద్వారా నేను మీ దృష్టికి తేవడానికి ఇష్టపడుతున్నాను. ఇస్మాయేలు అనేవాడు ఎలా వచ్చాడో దానికి అర్థం అవ్వాలి అంటే ఈ చరిత్ర ఖచ్చితంగా మనకు అర్థం అవ్వాలి. కాని స్థలాలకు వెళ్ళాడు అబ్రహాము. గమనించండి, అతడు కానాన్లోనే ఉండుంటే, ఈమె ఐగుప్తుకు వెళ్ళకపోయి ఉండుంటే ఫరో ముందు పొగిడేవాడు కాదు. ఫరో శారాను తీసుకెళ్లి తన దగ్గర పెట్టుకునేవాడు కాదు. దేవుడు హెచ్చరిక ఇవ్వడం ద్వారా శారాను పంపించి, శారాను బట్టి అబ్రహాముకు మేలు చేసే ప్రయత్నంలో ఐగుప్తులు చాలా మంది దాసీల్ని ఇచ్చేవాడే కాదు, హాగరు ఇంటికి వచ్చేదే కాదు. ఇప్పుడు చెప్పండి, తీగ లాగితే ఏం కదిలింది? సామెతలు ఎక్కువ వస్తున్నట్టున్నాయి ఈరోజు. తీగ లాగితే డొంక కదిలినట్టు. అసలు చెప్పండి, ఇప్పుడు తప్పెవరిది అసలు తెలుసండి?
ఐగుప్తుకు వెళ్ళిన అబ్రహాముదే. మాట్లాడండి. ఇప్పుడు స్త్రీలు సంతోషంగా ఉంటారు. ఇందాక దాకా భార్య మాట విని ఇట్టన్నారు, ఇది తప్పు, అబ్రహాముదే. వింటున్నారమ్మా? ఇప్పుడు వినండి. ఆమె గర్భం ధరించింది, హాగరు గర్భం ధరించింది, శారా సంతోషపడింది. అయితే దాని వెంటనే పర్యవసానం 16వ అధ్యాయానికి వచ్చేద్దాం. ఇప్పుడు మన వాక్యానికి వెళదాం. 16వ అధ్యాయం తాను 4వ వచనం. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి అయ్యను. అది గమనించండి, తాను గర్భవతిని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనది ఆయన. అబ్బా, చూసారా ఏమైందంట? నీచం అంటే ఏంటి అర్థం? దాని అర్థం అసలు పాపం. శారా అంట ఈ యొక్క హాగరు దృష్టిలో ఏమైంది? నీచురాలు. దేనికి నీచురాలు? ఏం తప్పు చేసింది శారా? ఒకసారి ఆలోచించండి. ఏం అపరాధం చేసింది శారా? శారాలో ఏం తప్పులు చూసింది? నీచురాలంట. అంటే ఈమె దృష్టిలో శారా వేస్ట్ అని అర్థం. అనవసరం. శారా గర్భము ధరించినంత మాత్రాన, ఆలస్యమైనంత మాత్రాన అనొచ్చు అంత మాట. నీచురాలైంది. అయితే ఏమైందో చూడండి. అప్పుడు శారాయి, నా ఉసురు నీకు తగులునో, నేనే నా దాసిని నీ కౌగుటికి ఇచ్చిన తరువాత తాను గర్భవతిని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాన్ని అయితేని. తిన్నగా ఎవరి దగ్గరికి వచ్చిందేమా? ఆయనగా పాపం ఉన్నాడు. ఎవరు? అబ్రామ్. ఆయన కూడా హుషారుగా ఉన్నాడు ఫుల్. ఆయన దగ్గరికి వచ్చి ఒకే ఒక్క డైలాగు ఏమంది? నా ఉసురు నీకు నా ఉసురు నీకు తగల అంటే ఏమైంది అసలు? నేనే నా దాసిని నీ కౌగిటికి ఇచ్చాను. ఇప్పుడు ఏమైందో తెలుసా? ఏమైంది? దాని దృష్టికి నేను నీచురాలను అయ్యాను అన్నప్పుడు అబ్రహాం ఏమన్నాడు చూడండి. నాకును నీకు యెహోవా న్యాయము తీర్చునుగా కానీ అబ్రాహాముతో నేను. అందుకు అబ్రాహాం, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసుకు వచ్చినట్లు దాన్ని చేయమని శారాయితో చెప్పాను. శారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి పారిపోగా యెహోవా దూత అరణ్యములో నీటి బొగ్గ యొద్ద అనగా షురు మార్గములో బొగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారాయి దాసమైన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్తున్నావని అడిగినందుకు అది, నా యజమానులనే శారాయి యొద్ద నుండి పారిపోతున్నాను. అప్పుడు యెహోవా దూత, నీ యజమానుల యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతికి అణిగి ఉండము దానితో చెప్పెను. గమనించారా? శారాయి బాధ్యత అంతా ఎవరి మీద వేశాడు? అబ్రహాము శారాయి మీద. శారా పనాము కదా, దాసి కదా, నీ చేతుల్లో ఉంది, నీ ఇష్టం, నువ్వేం చేస్తావు చెయ్యి. ఉంచితే ఉంచు, పంపితే పంపు అనగానే శారాయి దానిని శ్రమ పెట్టినందున ఏం చేసిందో తెలియదు, పారిపోయింది. పారిపోయెను. హాగరు అనగా అర్థం పారిపోవుట. ఆ మాట రాసుకోండి. హాగరు అనగా అర్థం ఫ్లీ, పారిపోవడం. హాగరు అనగా అర్థం పారిపోవుట. ఇక్కడ పారిపోయింది. శారా శ్రమ పెట్టినందున పారిపోయింది. అరణ్యంలోకి వెళ్ళిపోయింది. షూరు అరణ్యం. గమనించారు? అరణ్యంలో వెళ్ళిపోయింది. పారిపోగా యెహోవా దూత అరణ్యంలో నీటి బొగ్గ యొద్ద షూరు మార్గంలో ఆమెను కనుగొని, ఇప్పుడు ఎవరు లేరు. ఇప్పుడు అరణ్యంలో ఒంటరిగా తిరుగుతుంది హాగరు. ఎవరున్నారు ఇప్పుడు ఆమెతో మాట్లాడడానికి? ఎవరున్నారు ఆమెను ధైర్యపరచడానికి? ఎవరున్నారు ఆమెను చేర్చుకోవడానికి? నిజంగా దాసిలాగా ఉండాలి. దాసి అణిగి ఉండాలి. దాసి యజమానురాలికి లోబడి ఉండాలి. దాసి కానీ దాసుడు కానీ ఏ యజమానుడి కింద మనం ఉన్నామో, ఎవరి కింద పని చేస్తున్నామో మనం అణిగి ఉండాలి. చట్టాలు ఉన్నాయి. అవును, చట్టాలు అతిక్రమించకూడదు. దేవుడిచ్చిన నియమము ఎప్పుడు కూడా మనం దాటకూడదు. కంచె ఉంది, దేవుడు హద్దులేసాడు, వాటిని ఎప్పుడు దాటకూడదు. నియమాలు ఉన్నాయి. ఒకవేళ నువ్వు ఎక్కడైతే పని చేస్తున్నావో, నీవు పనిచేసే తావుల్లో కొన్ని నియమాలు ఉన్నాయి, వాటిని అతిక్రమించకూడదు. లోబడాలి. అధికారులకు లోబడమని ప్రభువే చెప్తున్నాడు. గమనించారా? ఒక్కొక్కసారి తిరుగుబాటు, మనం లోబడ తత్వం మనకు ఉండదు. ఇదిగో దాసిలాగా ఉండాలి, కానీ దాసిలాగా లేదు, పెత్తనం చేయాలి అనుకుంది. గమనించారా? అంటే ఈమె ఉద్దేశం ఏంటో తెలుసా? శారా నీచురాలుగా కనిపిస్తుంది అంటే శారాని వెళ్ళగొడదాం అనుకుందేమో, స్థలం మొత్తం ఆక్రమిద్దాం అనుకుందామో, కానీ వారసుడు రావాల్సి ఉంది. గమనించారా? ఇక్కడ ఈ వాక్యంలో ఈ హాగరు వెళ్ళగొట్టబడినప్పుడు పారిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? షూర్ అరణ్యంలో. ఎవరు లేరు, మాట్లాడేవాడు ఎవరు లేరు, ఆదరించేవాళ్ళు ఎవరు లేరు, దరిచేర్చేవాడు ఎవరు లేరు.
మార్గం చూపించే వాళ్ళు ఎవరు లేరు. అద్భుతం, దేవుడే జోక్యం చేసుకున్నాడు. ఎంత మంచివాడు నిజంగా. దేవుడు చూడండి ఎంత కరుణా సంపన్నుడు. దారి తప్పిన నీతి మాలిన జీవితం జీవిస్తున్న పతనమైన జీవితంలో ఎంత అదగ పాతాళానికి వెళ్ళినా లేవనెత్తడానికి కనికరించడానికి దేవుని హస్తం, దేవుని చేయి ఎప్పుడు మనకు తోడుగా ఉంటుంది. నిజంగా ఎంత గొప్ప దేవుడు కదా. మనం ఆ రీతిగా కనికరించకపోతే, ఆ రీతిగా జాలి చూపించకపోతే ఏంటి మన సంగతి? ఈ వాక్యం దేవుడు కనుగొని ఒక్కటే తిరుగుతుంది. ఎటు వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. దేవుడు తిరుగుతుంది. దేవుడు చూడండి ఆమెను ఎంత బాగా పిలిచాడో. నిజంగా ఆ పిలుపులో ఆమెకు గుర్తింపు, ఆమె బాధ్యత, ఆమె చేయవలసిన పని. దేవుడు ఆమెను చూడండి ఏమంటున్నాడు. దేవుడు కనుగొన్నాడు, శారాయి దాసివైన హాగరు. ఇప్పుడు చెప్పండి, ఆమె ఎవరంట? శారాయి దాసి. హలో హాగరు అని పిలవలా, నువ్వెవరో చెప్తున్నాడు. శారాయి దాసివి, నువ్వు మర్చిపోయావు, బాధ్యత మర్చిపోయావు అని అంటున్నాడు. ఎక్కడ నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగిన. అది అంది, నా యజమానురాలు యొద్ద నుండి పారిపోతున్నాను. చక్కగా చెప్పింది, నేను పారిపోతున్నాను. ఇప్పుడు గుర్తొచ్చింది ఏంటి, నేను శారాయి యొద్ద నుండి పారిపోతున్నాను అనలా. ఎవరంట? నా యజమానురాలు యొద్ద నుండి నేను పారిపోతున్నప్పుడు దేవుడు అన్నాడు, అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలు యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండు. ఆమె చేతి కింద అణిగి ఉండు అంటే ఆమె చేతి కింద అణిగి ఉందా లేదా? లేదు. కాబట్టి దేవుడు బాధ్యత గుర్తు చేస్తున్నాడు. మనం కూడా చాలాసార్లు బాధ్యతలో మరిచి తిరుగుతాం. లేదు, దేవుడు నీకు అప్పగించిన చిన్న పని కావచ్చు, అది లోకంలో ఘనత లేని పని కావచ్చు, లోకంలో గుర్తింపు లేని పని కావచ్చు, కానీ ఆ పని ఇచ్చింది దేవుడు, ఆ స్థానంలో నిన్నుంచింది దేవుడు. నీవు దేవుడు చూస్తున్నాడని భయపడి నీకు ఇచ్చిన పనిలో నమ్మకంగా ఉన్నప్పుడు నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకే పౌలు అన్నాడు, నేను మనుషుల్ని సంతోషపెట్టువాడను కాదు, నేను దేవుణ్ణి సంతోషపెట్టువాడను. యేషేబు అంటున్నాడు, నేను మనుషులను బట్టి నేను ఈ పని చేయడం లేదు, పరమందున్న దేవుడు చూస్తున్నాడు నన్ను. ఈ వివేచన, ఈ తలంపు ఎప్పుడు కూడా మనలో ఉన్నప్పుడు మనం పాపం చేయం, పాపము చేయడానికి సాహసం చేయం. జాగ్రత్త. గమనించారా? శారాయి దాసివైన హాగరు, ఎక్కడికి వెళ్తున్నావు? నా యజమానురాలు యొద్ద నుండి పారిపోతున్నాను అన్నప్పుడు దేవుడు అన్నాడు, లో వెళ్ళు వెనక్కి, నీ యజమానురాలు చేతి కింద అణిగి ఉండు అని. గమనించండి, ఇక్కడ అణిగి ఉండమని చెప్పాడు. మరియు 10వ వచనం, దేవుడు ఆమెకు వాగ్దానం ఇస్తున్నాడు. చూడండి, ఆమె హాగరుతో దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోవా దూత, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. ఎవరి సంతానం? హాగరు సంతానాన్ని కూడా. మనిషి చేసిన తప్పులు, మనిషి చేసిన పొరపాట్లు, మనిషి యొక్క సొంత ఆలోచన బట్టి నడిచిన ఈ నడకను కూడా దేవుడు ఎంత కనికరం కలిగిన వాడు. అవును, మన తప్పులను సరిచేసి మనల్ని దీవించేది ఆయనే, తప్పు చేసిన మనలను క్షమించి తిరిగి హక్కున చేర్చుకునేది ఆయనే కదా. చూసారా? ఈ హాగర్ని అంటున్నాడు దూత, అంటాడు చూడండి, నిశ్చయముగా విస్తరింపచేస్తాను అన్నాడు. అది లెక్కింప వీలు లేనంత విస్తారమగునని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను. ఎవరు మొర? హాగరు మొర విన్నాడు. ఎవరు విన్నారు చెప్పండి? దేవుడేగా విన్నాడు. హాగరు మొర వినెను. నీవు గర్భవతి అయి ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇస్మాయేల్ అని పేరు పెట్టుదువు. నువ్వు గర్భవతి అయ్యావు, నువ్వు కుమారుణ్ణి కంటావు. ఆ కుమారుడికి ఏమని పేరు పెడతావు? అందరూ చెప్పండి, ఏమని పేరు పెట్టాలి? ఇస్మాయేలు. అండర్లైన్, దేవుడు వినును అని రాసుకోండి. ఇస్మాయేలు అంటే దేవుడు వినును, వినే దేవుడు ఆయన. ఇస్మాయేలు అంటే దేవుడు వినును, కింద ఉంది ఫుట్ ప్లేట్లో, దేవుడు వినును అని పేరు పెట్టుదు. దేవుడు వినును అని పేరు అతడు. గమనించండి, దేవుడు అతని క్యారెక్టర్స్ చెప్తున్నాడు. పుట్టకముందే అతని లక్షణాలు చూడండి. అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు. ఏమా, ఏ గాడిద? మామూలు గాడిద కాదు. మామూలు గాడిదలు కావాలంటే మీరు విజిలిపేట వెళ్తే బోల్డ్ అని ఉంటే రోడ్డు పక్క గాడిదలు. అవి మామూలు గాడిదలు మిమ్మల్ని ఏం చేయవు, కానీ అడవి గాడిదలు మిమ్మల్ని మీద దాడులు చేస్తాయి. అడవి గాడిదలు, అడవి గాడిద దానికి ఒక లక్షణం ఉంటుంది. ఏంటో తెలుసా? ఊరికే తప్పించుకొని పోదామన్న ఆలోచన ఉంటుంది దానికి. అడవి గాడిద గురించి యోబు భక్తుడు అద్భుతమైన విషయాలు. ఇక్కడ పుట్టబోయే ఇస్మాయేలు ఎట్టాంటోడు?
అడవి గాడిద, వైల్డ్ యాస్, అడవి గాడిద వంటి వాడు. అడవి గాడిద, ఈ అడవి గాడిద వంటి వాడని చెప్పి పేరు పెట్టుదు. అతడు అడవి గాడిద వంటి మనుషుడు. అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును. అందరికి వ్యతిరేకంగా ఉంటాడు. అందరూ అతనికి వ్యతిరేకం అవుతారు. అతడు తన సహోదరుల ఎదుట నివసించునని దానితో చెప్పగా, అది చూచుచున్న దేవుడు నీవే అని పేరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెను గనుక, నన్ను చూచిన వాణిని ఇక్కడ చూచితిని గనుక అని కదా అని అందుచేత నీటి బుగ్గకు బెహర్ లహోయ్ రోయి అని పేరు పెట్టెను. గమనించారా? ఇది ఇస్మాయేలు పుట్టుక గురించి. ఈ దినాన ఆ ఇస్మాయేలు గురించి చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఇస్మాయేలు గురించి చెప్పాడు దేవుడు. ఇస్మాయేలు అడవి గాడిద స్వభావం. అందరూ చెప్పండి, ఏంటి? అడవి గాడిద స్వభావం. అతడు తన చెయ్యి అందరికి విరోధంగా ఉంటుంది, అందరి చేతులు అతనికి విరోధంగా ఉంటాయి. ఇది ప్రభువు చెప్తున్నాడు. అతడు పుట్టక ముందే ఇస్మాయేలు ఎలాంటి వాడో దేవుడు చెప్తున్నాడు. జాగ్రత్తగా ఈ మాటలు గమనిద్దాం. ఈ వాక్య భాగంలో అబ్రహాము కాని స్థలాలకు వెళ్ళడం ద్వారా ఈ పర్యవసానం అంతా కూడా జరిగింది. ఒకనే మార్గం వాని దృష్టికి యథార్థంగా కనిపిస్తుంది, కానీ అది మరణానికి దారితీస్తుంది. ఆ దినం అబ్రహాము తీసుకున్న తప్పుడు నిర్ణయం, ఆ దినం అబ్రహాము ఆడిన ఒక అబద్ధం నేటి దినాన ప్రపంచ చరిత్రలో ఎక్కడ, ప్రపంచ చరిత్ర పుటములలో ఎక్కడ రక్త చిక్తమైనా సరే, ఇదిగో ఈ అడవి గాడిదే కారణం. ఈ అడవి గాడిద స్వభావం ఎక్కడ బాంబ్ బ్లాస్ట్ అయినా, ఎక్కడ ఉగ్రవాదులైనా, ఎక్కడ తీవ్రవాదులైనా, నువ్వు నేను ఆలోచించినట్టు ఆలోచించాం. నీకు నాకున్న కరుణ వారికి ఉండదు, నీకు నాకున్న జాలి, అరే మనుషులు అన్న ఆలోచన ఉండదు. మనుషులను చంపడం, ఎక్కడైతే సంతోషం ఉందో అక్కడికి వెళ్ళి బాంబేసి రావడం, ఎక్కడైతే మనుషులు ఎదుగుతున్నారో విచ్ఛిన్నం చేయడం. ఎందుకంటే బైబిల్ గ్రంథం చెప్తుంది, వాడి చెయ్యి అందరికన్నా వ్యతిరేకం. ప్రపంచంలో మూల బ్రతుకుతాడు, అరణ్యంలో బ్రతుకుతాడు. అతడు అరణ్యానికి అలవాటు పడిపోయాడు. బైబిల్ గ్రంథం రాయబడింది, వాడి చెయ్యి ప్రపంచమంతా ఒక దిక్కు, వాడి ఇంకొక దిక్కు. ప్రపంచంలో నేటి దినాన మా సామ్రాజ్యం స్థాపించాలని ప్రపంచమంతా ఒక దిక్కు వెళుతుంటే, నల్ల జెండాలు పట్టుకొని మారణ హోమం సృష్టిస్తూ, ఇదిగో ఈ అడవి గాడిద ఆ దినం అబ్రహాము ఐగుప్తుకు వెళ్లకుండా ఉంటే, ఆ దినం ఈమె నా చెల్లెలు అని అబద్ధం ఆడుకుంటే, నేటి దినం ప్రపంచం మరొకలాగా ఉండేదని జ్ఞాపకం చేస్తున్నాను. చూసారు, ఒక్కొక్కసారి మన జీవితంలో ఉండమన్న స్థలంలో ఉండకుండా కాని స్థలానికి వెళ్ళి, ఉండమన్న తావుల్లో ఉండకుండా దేవుడు నిర్దేశించిన తావులు కాకుండా సొంత ఆలోచనతో మనం వెళ్ళిపోతే మనతో ఆగదు ఈ యొక్క ప్రతిఫలం. మన తర్వాత సంతతి కూడా ఆ యొక్క ప్రతిఫలాన్ని భరించవలసి వస్తుందని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక మనందరికీ తెలుసు, వస్తూ హాగరు అతడు మళ్ళీ ఆ శారాని అబ్రహాముకి దేవుని జోక్యంతో అప్పగించి అబ్రహాముకి మేలు చేశాడు, దాసినిచ్చాడు. ఈ దాసిని ఒక దాసిని ఇచ్చింది. ఇంకొక మాట చెప్పాలి, దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు వాగ్దానం చేసినప్పుడు దేవుడు వాగ్దానం చేసిన దాకా ఆగాలి కదా. మనం చేసే పొరపాటు ఏంటో తెలుసా? ఇదిగో ఈ యొక్క శారా అబ్రహాము చేసిన మరొక పొరపాటు ఏంటంటే, దేవుడు ఇస్తానన్నది ఇచ్చేదాకా ఆగలేకపోయారు. దేవుని సమయాలు నీ సమయము నా సమయము లాంటిది కాదు. దేవుని యొక్క సమయము ఖచ్చితమైంది. మన జీవితంలో ఏది ఎప్పుడు జరగాలో దేవుడు ముందుగా భూమికి పునాదులు వేయడానికి ముందే దేవుడు నీ గురించి ఒక కాల పట్టిక కలిగి ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నాను. నిజమే, ఆలోచించండి. మన కాలంలో ఏది జరగాలో, మన జీవిత చక్రంలో ఏది జరగాలో సరిగ్గా జరుగుతుంది. కానీ ఒక్క సెకను ముందు కానీ ఒక్క సెకను వెనక కానీ మన జీవితంలో ఎప్పుడు ఏది జరగదు. ఎందుకంటే దేవుని యొక్క కాలాలు మన జీవితంలో సుస్పష్టమైనవి. మనం ఏం చేస్తాం తెలుసు, ఒక్కొక్కసారి దేవుడు చేసేది కూడా మనం చేయాలనుకుంటాం. మీకు గుర్తొస్తుందా? దేవుడు ఇద్దరు వ్యక్తులు అమ్మ కడుపులో కొట్టుకుంటున్నారు. ఎవరు వాళ్ళిద్దరు? ఏశావు. దేవుడు పుట్టక ముందే అన్నాడు, నేను యాకోబును ప్రేమించాను, ఏశావుని ద్వేషించాను అన్నాడు. అంటే అర్థం ఏంటి? జ్యేష్ఠత్వపు హక్కుని దేవుడు ఖచ్చితంగా ఎవరికి ఇస్తాడు? యాకోబుకే ఇస్తాడు. కానీ దేవుడు ఇచ్చేదాకా ఆగలేక కుయుక్తితో అన్న దగ్గర నుండి లాక్కున్నాడు. మీకు ఒక విషయం తెలుసా? చాలాసార్లు మనం కూడా దేవుడు చేసేది దేవుణ్ణి చేయనివ్వండి. మరి ముఖ్యంగా నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తాను, మన మార్గాలు చాలాసార్లు మనకు నష్టం కలిగిస్తాయి, మన ఆలోచనలు మనకు నష్టం కలిగిస్తాయి, మనం తీసుకునే నిర్ణయాలు
ఈ నిర్ణయం యొక్క ఫలితం మన వరకు ఉంటే బాగుండు, కానీ మన తర్వాత తరం కూడా దానివల్ల నష్టపోతారు తెలుసా. గమనించండి, అబ్రహాము వీరిద్దరూ దేవుని యొక్క సమయం కొరకు ఎదురు చూడలేక దేవుడు చేసే కార్యాన్ని చేతుల్లో తీసుకున్నారు. వెంటనే ఆమె గర్భం ధరించింది. అబ్రహాం అయినా ఏం మాట్లాడుతున్నావు ఈమెతో, నేను పోవడం ఏంటి, ఆమెతో నేను బిడ్డను కంటం ఏంటి, వద్దు ఇది దేవునికి వ్యతిరేకం అని అన్నాడా లేదా? అనుంటే బాగుండేది. అనలేదు. అంటే ఆయనకు కూడా ఇష్టమే ఒకవేళ అనిపిస్తూ ఉంటుంది నాకు ఒక్కొక్కసారి. అంతే, గర్భం ధరించేసింది. వెంటనే ఆ ప్రతిఫలం వచ్చింది. వెంటనే ఏమైందో తెలుసా? వెంటనే యజమానురాలు తన దృష్టికి ఏమైంది? నీచురాలు అయింది. ఏమో ఎట్లా కనిపించిందో. అసలు శారా తన దాసి దృష్టికి నీచురాలుగా అనిపించిందని బైబిల్ గ్రంథంలో రాయబడింది అంటే నిజంగా ఒక్కసారి ఆలోచించండి. ఏమిటి పర్యవసానం? ఈ వాక్య భాగం ద్వారా నేను జ్ఞాపకం చేస్తున్నాను. అబ్రహాం దగ్గరికి తిన్నగా వచ్చింది. చూడు నా ఉసురు నీకు. ఆయన ఏం చేస్తాడు? మళ్ళీ ఇంకొక సామెత, ఆడలేక చెప్పండి, ఆడలేక దేని మీద పడ్డాం అట్టుంది. ఇచ్చింది ఎవరు? ఆ ప్లాన్ అంతా ఎవరు? ఈమెగా శారా. ప్రాజెక్ట్ డైరెక్టర్, మొత్తం డైరెక్షన్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మొత్తం ఈమె. ఫలితం బెడిసికొట్టేలోపు నా ఉసురు నీకు తగల, దేవుడు న్యాయం తీరుస్తానంటే ఆయన అన్నాడు, నన్నంటవింది, నువ్వే ఇచ్చావు, నీ చేతుల్లో దాస్తుంది, ఏదో చెయ్యి అనగానే వెళ్ళగొట్టేసింది. పాపం ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ ఆమెను చూస్తే జాలేస్తుంది, వానికి బాధ వేస్తుంది. పైగా గర్భవతి కదా, అరణ్యంలో తిరుగుతుంది, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. దాసిలకి తల్లిదండ్రులు ఇళ్ళు ఏమి ఉండవు కదా, మరి దాసి అణిగి ఉండాలి కదా. చూసారా, ఆమె అణిగి ఉండకుండా దిక్కులేని వారికి దేవుడే నిజంగా ఎంత గొప్పవాడు. ఆయన అనాథలను ఆయన ఆదరిస్తాడు. మనందరిని ఎరిగి ఉన్నాడు. అరణ్యంలో తిరుగుతున్న ఆమెను దేవుడే పలకరించాడు. హాగరు, శారాయి దాసివైన హాగరు, ఒక మంచి మాట ఉంది, యెహోవా కనుగొని మనల్ని కూడా కనుగొంటాడు ఆయన. ఒక్కోసారి చూడండి, మన జీవితంలో ఊహించని సహాయం దొరుకుతుంది మనకి. ఊహించని వ్యక్తి ద్వారా ఊహించని గొప్ప ఆధిక్యతలు మనకు దొరుకుతాయి. ఒక్కొక్కసారి మనకి అసలు మన ఊహలకే అందదు. మనకు అసలు సహాయం వస్తుందా, మనకు మేలు జరిగిద్దా అనిపిస్తుంది. లేదు, మన జీవితంలో ఊహించని మేలులు జరుగుతాయి. మన జీవితంలో దేవుని మీద ఆధారపడ్డప్పుడు, దేవుని కొరకు కనిపెట్టుకున్నప్పుడు, ఆయన యందు కనిపెట్టుకున్న వారిని ఆయన ఎన్నడూ సిగ్గుపరచనివ్వడు. 10,000 మంది అనాథలను పోషించాడు జార్జ్ ముల్లర్ గారు. విశ్వాస వీరుడు. మీకు ఒక విషయం తెలుసా? చేతిలో చిల్లి గవ్వలేదు. ఆయన ఒక అద్భుతమైన మాట రాస్తాడు. ఏంటో తెలుసా? ఇక మాకు సహాయము రాదు అనుకున్న స్థలాలలో, అనుకున్న సమయాలలో అద్భుత రీతిగా ఈ 10,000 మంది పిల్లలకు, అనాథలకి సహాయం వచ్చేది. ఈ 68 సంవత్సరాల భక్తి జీవితంలో నేను నమ్మిన నా దేవుడు నన్నెన్నడూ నిరాశపరచలేదు అన్నాడు. అద్భుతం. దేవుడు తన నమ్మిన వారికి అద్భుత రీతిగా సహాయాన్ని ఆయన చేస్తాడు. నిజమే, ఆశ్చర్యం. ఈ దినాన వాక్యము వించున్న నీ జీవితంలో గమనించండి, అద్భుత రీతిగా సహాయం చేస్తాడు. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇటీవల కాలంలో నాకు యుఎస్ నుంచి, నాకు హాస్పిటల్లో ఉన్నాను, యుఎస్ నుంచి నాకు కాల్ వచ్చింది. మా ఫ్రెండ్ కాల్ చేశాడు. ఏంటి అంటే, ఈ కాల్ వాడిని పక్కన పెట్టి ఇంకొక ఫోన్లో మాట్లాడుతున్నా. దేవుడి కార్యాలు చూడండి ఎంత విచిత్రంగా ఉంటాయో. ఈ కాల్ వాడితో మాట్లాడుతున్నాను, ఈ కాల్ పక్కన పెట్టి వేరే వాళ్ళు కాల్ చేశారు. ఆ కాల్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆ ఇంటి యజమానుడు చనిపోయాడు. చనిపోతే వాళ్ళు ఉన్న పరిస్థితి బాగలేదు. వాళ్ళు నాతో మాట్లాడుతున్నారు. ఆ ఫోన్ పక్కన పెట్టి నేను వీళ్ళతో మాట్లాడుతున్నా. ఇప్పుడు ఆ పిల్లలు ఏం చదువుతున్నారు, ఇప్పుడు వాళ్ళకి ఏం హెల్ప్ కావాలి అని నేను అడుగుతున్నాను వాళ్ళని. అది వీడు విన్నాడు, మా ఫ్రెండ్. దేవుడి కార్యాలు చూడండి. వాడు ఫోన్ పక్కన పెట్టా, వాళ్ళతో మాట్లాడిన తర్వాత వీడు అడిగాడు మా ఫ్రెండ్, ఏంట్రా ఏమైంది అని. ఇది స్టోరీ. ఆ ఇంట్లో యజమానుడు చనిపోయాడంటే పిల్లలు ఎంతమంది అని అడిగాడు. వాడు డాక్టరు. పిల్లలు ఎంతమంది అంటే
2 పిల్లలు. వాడు ఒక మాట చెప్పాడు, వారు ఏం చదువుకుంటారో, వారికి ఏం కావాలో, వారిద్దరికి పెళ్ళిళ్ళు అయ్యేదాకా బాధ్యత నాదేరా. వాళ్ళకి ఏం కావాలో అప్డేట్ నాకు అందించేసే వాళ్ళని. వాళ్ళిద్దరు బాధ్యత పూర్తి స్థాయిలో నేను తీసుకుంటానని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుని సమయాలు ఎలా ఖచ్చితంగా పనిచేస్తాయో చూడండి. ఇది దేవుని నా తర్వాత నేను చాలా ఆలోచించాను. ఆ తర్వాత ఆ చనిపోయిన వ్యక్తి చిన్న సేవకుడు. నేను ఆ ఇంటికి వెళ్ళాను. ఆ తర్వాత వీడు అంతకుముందు నాకు అంత ఆలోచన కూడా లేదు. వాళ్ళకి ఏదో సహాయం చేద్దాం అనుకున్నా. వీడు ఉదయం సాయంత్రం ఫోను, అరే వెళ్ళావా, వాళ్ళ ఇంటికి వెళ్ళావా, చూసావా, నాకు ఫోటోలు పెట్టు, వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ చుట్టుపక్కల సరౌండింగ్స్ ఎంత ఉన్నాయి, వాళ్ళకి ఇల్లు ఉందా లేదా, నాకు ఇది గోల్ అయిపోతే, అరే వాడు అంత దూరంలో వాడు హెల్ప్ చేస్తానంటే నేను వెళ్ళకపోతే వాళ్ళ కోసం వెళ్తే ఎంక్వైరీ చేస్తే చిన్న ఇల్లు అండి వాళ్ళది, చాలా చిన్న ఇల్లు. వాళ్ళ భార్య ఆమె అనారోగ్యం, చిన్న ఇల్లు, పైన కార్పెట్స్ కప్పారు ఆ ఇంటికి. చనిపోయిన ఆయన చిన్న దైవ సేవకుడు. నాకు అనిపించింది, ప్రభువా నీతిమంతుల సంతానం విడవబడుట కానీ వారి బిడ్డల భిక్షమెత్తుట కానీ నేను చూడలేదు. ఎంత క్లియర్ కట్ చూసారా, దేవుడు చూసారా, ఏ టైంలో ఏది జరగాలో ఒకసారి ఆలోచించండి. సరిగ్గా అదే టైంలో మా ఫ్రెండ్ ఫోన్ చేయడం, నేను వాడిని పక్కన పెట్టి వీళ్ళతో మాట్లాడడం, ఇదంతా ఈ లైన్ ఎవరు కలిపారు చెప్పండి? దేవుడే చేస్తాడు మన జీవితంలో. ఆశ్చర్యం, దేవుడు చేసే కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయి కదా, ఎంత ఆశ్చర్యాన్ని కల్పిస్తాయి మన జీవితంలో. అబ్రహాము దేవుడు ఇస్తాడు, ఇది తెలిసి ఆగలేకపోయాడు, దేవుని కొరకు ఎదురు చూడలేకపోయాడు. ఒక్కోసారి మన జీవితంలో దేవుని కొరకు ఎదురు చూడడం కష్టం. ఓపిక చేదుగా ఉంటుంది, ఓర్పు చేదుగా ఉంటుంది, సహనము చేదుగా ఉంటుంది. కానీ ఓర్పు సహనము వల్ల లభించే ఫలాలు సంతోషాన్ని తెప్పిస్తాయి. ఆ సంతోషాన్ని తెప్పించేవాడే ఇస్సాకు రావడం ఆలస్యం అయింది అని అనుకోవద్దు. దేవుని సమయంలో మన జీవితంలో ఆయన మన నోటి నిండా ఏముంచెను? నవ్వు ఉంచెను. బాగుంది కదా. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, శారాయి శ్రమ పెట్టగా హాగరు పారిపోయింది. దేవుడు కనుగొన్నాడు, ఆమెకి చెప్తున్నాడు, శారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు? నేను నా యజమానురాలు యొద్ద నుండి పారిపోయి వస్తున్నాను. నో, వెనకెళ్ళు, నీ యజమానురాలు చేతి కింద అణిగి ఉండు. అయితే హాగరు వెనక్కి వచ్చింది, అణిగి ఉంది. కొద్ది కాలం తర్వాత గర్భము 2 నెలలయ్యాయి, కుమారుడు కలిగాడు. ఆ కుమారుడు కలిగేటప్పటికి అబ్రహాము వయసు 86 సంవత్సరాలు, 13-14 సంవత్సరాలు అప్పుడు, 13 సంవత్సరాలు అప్పుడు. అవును, 2 సున్నతి పొందారు. ఇతడు నిబంధన పుత్రుడయ్యాడు. అయితే వాగ్దాన పుత్రుడు రావాల్సి ఉంది. ఈలోపు జరిగిన సంగతి ఏంటంటే, వీడికి 13 ఏళ్ళు అప్పుడు శారా గర్భం ధరించింది. 86 సంవత్సరాలు అప్పుడు కదా. ఇప్పుడు సరిగ్గా 100 ఏళ్ళు శారా గర్భం ధరించింది, కుమారుడు పుట్టాడు. ఆయన ఎవరు? ఇస్సాకు. వీళ్ళిద్దరికి 14 సంవత్సరాలు తేడా. ఇప్పుడు 13-14 సంవత్సరాలు తేడా. అయితే ఏమైందో తెలుసా? పాలు విడిచిన దినమందు 13 ఏళ్ళు పెద్ద ఈ యొక్క ఇస్మాయేలు. పాలు విడిచిన దినమందు అబ్రహాము ఇస్సాకు పాలు విడిచిన 21వ అధ్యాయానికి వచ్చేద్దాం రండి. ఇప్పుడు 21వ అధ్యాయం ఆది కాండం. ఎనిమిదవ వచనం. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచి ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన హాగరుకు కనిన కుమారుడు పరిహరించుట శారా చూచి, వీడు చూడండి ఎంత దుర్మార్గుడు అయ్యాడు వీడు. ఇస్మాయేలు 13 ఏళ్ళు పెద్ద, దగ్గర కదా, 13 ఏళ్ళు పెద్ద. ఈ 13 ఏళ్ళోడు 13+ దగ్గరగా 14 ఉన్నాయి వీడికే. 86 అప్పుడు పుట్టాడు కదా, ఇప్పుడు 100 ఏళ్ళు కదా, దాదాపు 13 సంవత్సరాలు పెద్ద. ఇప్పుడు ఈ యొక్క ఇస్మాయేలు చూడండి ఏమైందో. ఐగుప్తురాలైన హాగరుకు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము, అండర్లైన్, వెళ్ళగొట్టుము ఈ దాసి, కుమారుడు నా కుమారుడని ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను. తన కుమారుని బట్టి ఆ మాట అబ్రహాముకు మిక్కిలి దుఃఖము కలగజేసెను. అయితే దేవుడి చిన్నవాన్ని బట్టి, నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు, శారా నీతో చెప్పిన ప్రతి విషయంలో ఆమె మాట వినుము. గమనించారా ఏమైందంట? గమనించారు అక్కడ ఏమైంది? అన్నం పాలు విడిచిన దినమంతా ఎన్ని నెలల్లో? మన లెక్కలు చెప్పండి.
ఎన్ని నెలలకమ్మా పాలు మాన్పిస్తాం మనం? అన్నప్రాసం చేస్తారు కదా, ఎన్నో నెల? 6 నెలలు అయిన తర్వాత మంచి ఫుడ్ పెడతాం కదా. 6 నెలలు అనుకుందాం. పాలు విడిచిన దినం మందు అబ్రహాము గొప్ప విందు చేశాడు. అప్పుడు వీడికి 13 ఏళ్ళు. ఎవరికి? ఇస్మాయిల్కి. 13 ఏళ్ళకి ఏం చేయాలో తెలుసు, ఏం చేయకూడదో తెలుసు. అవునా కాదా? వాస్తవంగా 12 ఏళ్లకే పూర్తి స్థాయి మెచ్యూరిటీ వస్తుంది. ప్రతి పిల్లవాడికి 7 నుండి 12 ఏళ్ళకి పూర్తి స్థాయిలో జ్ఞానం వచ్చేసింది. ఇప్పుడు వీడికి 13 ఏళ్ళు. 13 ఏళ్ళోడు 6 ఏళ్ల పిల్లోడిని ఎత్తుకొని ఆలించి బుజ్జగించాలా, గిచ్చాలా? చూడండి ఆ మాట మళ్ళీ మీకు అర్థమవుతుంది. ఐగుప్తుల హాగరు కనిన కుమారుడు ఏంటంట? పరిహసించుట. పరిహసించుట. ఇక్కడ గమనించండి, ఏంటంట? ఇస్సాకుని ఏం చేస్తున్నాడు ఇస్మాయిల్ అనేవాడు? పరిహసించుట. మన భాషలో గిచ్చుతున్నాడు. ఎవరిని చెప్పండి? ఎవరినండి గిచ్చుతున్నాడు? ఇస్సాకుని. జాగ్రత్త వినండి, ఇస్సాకుని గిచ్చుతున్నాడు. ఎందుకు గిచ్చుతున్నాడు? వాళ్ళ అమ్మ చెప్పు ఉంటుంది, బాగా గిచ్చరా అని. ఎందుకు? ఈడు అడ్డం మనకి. ఎవరు? ఇస్సాకు అనేవాడు అడ్డం. అంటే ఒక రకంగా, జాగ్రత్త వినండి, ఒక రకంగా పరిహసిస్తున్నాడు. అంటే ఇప్పుడు వాడి వెనక ఎవరి హస్తం ఉందో చెప్పండి? మాట్లాడండి. ఎవరి హస్తం ఉంది? ఆగారు హస్తం ఉంది. అంటే ఒక రకంగా ఈ శారా చూడండి, శారా పని చేసుకుంటానే ఉంది కానీ ఒక కన్ను వేస్తానే ఉంది. ఎవరి మీద? ఎందుకంటే వాళ్ళు ఎంత పనికి మనలో చూడండి. ఈడు ఇస్రాయేల్ని పరిహసిస్తున్నాడు, గిచ్చుతున్నాడు. అంటే వాడి చెయ్యి కుదురుగా లేదు అప్పటి నుంచే. జాగ్రత్త వినండి. అందుకే శారా గమనించి వెంటనే అబ్రహాము దగ్గరికి వచ్చి అంది, ఇదిగో వాడు. ఇంకా ఏం జరిగిందో మనకు తెలియదు. వెళ్ళగొట్టు వీరిని పరిహసిస్తున్నాడు. గమనించండి, అన్నీ ఎరిగాడు. వయసుకొచ్చిన ఇస్మాయిల్ తమ్ముడు బాధ్యతను చూడాల్సింది, తమ్ముణ్ణి ఎత్తుకొనవలసింది, తమ్ముణ్ణి సంరక్షించాల్సింది, తమ్ముడికి భద్రత కాయాల్సింది. కానీ పరిహసిస్తున్నాడు. అంటే చంపేద్దామనే, లేకుండా చేద్దామనే, వారసుడిగా ఉండకుండా చేద్దామనే, తనే ఆక్రమించాలనే. అందుకే శారా వెంటనే యాక్టివ్ అయిపోయింది. అబ్రహాం దగ్గరికి వచ్చి పంపించేసే వాళ్ళని. వారు ఈ ఇంటిలో ఉండడానికి వీల్లేదు. ఎందుకంత నిర్ణయం తీసుకుంది? ఆ శారా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందంటే ఇస్మాయిల్ని, హాగర్ని ఇంట్లో ఉండనిస్తే ఏమో ఏ టైం ఎట్టుంటుందో, ఏ టైం ఎలా ఉంటుందో. వారు ఇస్సాకుని ఏం చేయొచ్చు? ఏదైనా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. గమనించారా? ఈ వాక్య భాగం ద్వారా ఇస్మాయిల్ని వెళ్ళగొట్టు అంది. ఈ మాటలు అబ్రహాం విన్నాడు. అబ్రహాముకు దుఃఖం వచ్చింది. ఎందుకో తెలుసా? ఈ ఇస్మాయిలు అబ్రహాముకి ఏమవుతాడు? కొడుకే కదా. దుఃఖపడ్డాడు. వెళ్ళగొట్టు అంటే దుఃఖపడినప్పుడు దేవుడు అన్నాడు, అబ్రహాం శారా చెప్పినట్టు విను, వెళ్ళగొట్టు. శారాయి చెప్పిందంత విను, వెళ్ళగొట్టు. నిజంగా ఈ స్టోరీ మనకి కాస్త అర్థం కాకపోతే అరే పాపం ఎందుకు వెళ్ళగొట్టారు ఏంది అనిపిస్తుంది. లేదు, ఆత్మీయ జీవితంలో ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఇస్మాయిలు వెళ్ళిపోవాల్సిందే. ఇస్మాయిల్ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఇస్మాయిలు వ్యక్తిత్వం, ఇస్మాయిలు జీవిత లక్షణాలు క్రైస్తవ జీవితంలో ఉండడానికి వీల్లేదు. ఇస్మాయిలు ఈ యొక్క ఇస్సాకు ఇద్దరు ఒకే చోట ఉండలేరు. ఇస్మాయిలు శరీర సంబంధిగా ఉన్నాడు, ఇస్మాయిలు లోక సంబంధిగా ఉన్నాడు. కానీ ఈ యొక్క ఇస్సాకు ఆత్మ సంబంధిగా ఉన్నాడు. ఆత్మ ద్వారా నడిపించబడే వ్యక్తిగా ఒక వ్యక్తిలో ఈ రెండు విరుద్ధమైన భావాలు ఒకే చోట ఉండలేవు. ఆత్మ శరీరానికి ఒకదానికొకటి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. కాబట్టి ఇస్మాయిలు శారీరేచ్ఛలకు, శారీరక క్రియలకు హేతువుగా ఉన్నాడు. కాబట్టి ఇస్మాయిల్ని బయటకు వెళ్ళగొట్టాల్సిందే. ఈ దినాన ఈ వాక్యం ద్వారా ఇస్మాయిల్ జీవితాన్ని కొన్ని మాటలు క్లుప్తంగా మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. దేవుడు హాగరు పేరు పెట్టింది దేవునికి. ఆయన ఎవరంట? చూచుచున్న దేవుడు. అందరూ చెప్పండి, ఏంటని ఆయన ఎవరండి?
చూచుచున్న దేవుడు చూశాడు, ఆమె బాధను చూశాడు. బాధ్యత ఇచ్చి వెళ్ళి నీ యొక్క యజమానురాలు కింద అణిగి ఉండు, నీ కొడుకు పుడతాడు. ఆ కొడుకు ఎవరంటే ఇస్మాయేలు. ఇస్మాయేల్ అంటే అర్థం ఏంటి? దేవుడు వినును. అందరు చెప్పండి, ఇస్మాయేల్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు 2 పదాలు వచ్చినాయి. ఏంటో తెలుసా? దేవుడు చూస్తాడు, దేవుడు వింటాడు. చెప్పండి, దేవుడు చూస్తాడు, దేవుడు వింటాడు. జాగ్రత్త, మన జీవితంలో కూడా ఈ వాక్య భాగం ద్వారా మనం ఏం చేస్తున్నామో దేవుడు చూస్తాడు. ఆయన కంటికి కనిపించని స్పష్టం ఏది కూడా లేదు. జ్ఞానైన సొలొమోను రాస్తాడు 15వ అధ్యాయం 3వ వచనం సామెతల గ్రంథంలో, యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, మంచివారిని చెడ్డవారిని అవి చూచుచున్నాయి. ఎంత మంచి మాట! ప్రతి స్థలం అందుండును, అంతా తెలుసు ఆయనకి కదా. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏది కూడా లేదు. ఎంత మంచి మాట! ఆయన దృష్టికి కనబడని స్పష్టం ఏది కూడా లేదు. యోబు గ్రంథం 28వ అధ్యాయం 24వ వచనంలో, ఆయన భూమ్యాంతముల వరకు చూస్తున్నాడు, భూమ్యాంతముల వరకు చూస్తున్నాడు, ఆకాశము కింద దానినంతా ఆయన తెలుసుకోగలుగుతున్నాడు అన్నాడు. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనంలో, మరియు నా కనులకు మరుగు ఏది లేదు అన్నాడు. ఎంత బాగుందో చూసారా? నాకు కనబడకుండా దాగగలిగిన వాడు ఎవరైనా ఉన్నారా అంటున్నాడు ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 24వ వచనంలో. కాబట్టి చూస్తాడు, ఆయన చూస్తాడు. 2, ఆయన వింటాడు. చూస్తాడు, వింటాడు. అందుకే దేవునికి మొట్టమొదట బైబిల్ గ్రంథంలో పేరు పెట్టిన వనిత ఈమె. ఎవరండి ఈమె? హాగరు. చూచుచున్న దేవుడు ఆయన. మనం కూడా చాలాసార్లు దేవుడు చూడటం లేదేమో అంట, లేదు, చూస్తున్నాడు ఆయన. మనల్ని చూస్తాడు ఆయన. చూడడం మాత్రమే కాదు, మన ఆక్రందన, మన ప్రార్థన ఆయన వింటాడు. ఆయన చెవులు మన ప్రార్థన వైపు ఉన్నాయి. విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీకు ఒక విషయం తెలుసా? దేవునికి కళ్ళున్నాయి, చూస్తాడు. ఆయనకి చెవులున్నాయి, వింటాడు ఆయన. అవును, ఎవరు విన్నారు చెప్పండి? అరణ్యంలో హాగరు ఘోష, ఆగరు ఏడ్పు, ఆగరు ఒంటరితనం, ఆమె మొర ఎవరు విన్నారు చెప్పండి? దేవుడు విన్నాడు. ఈ సత్యాన్ని గుర్తు తెచ్చుకోండి. మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఎక్కడ ఏడ్చినా, ఎక్కడ ప్రలాపించినా, ఎక్కడ ప్రార్థన చేసినా, నీ ప్రార్థన దేవుడు వింటాడని జ్ఞాపకం చేస్తున్నాను. అవును, ఇస్మాయేలు దూత చేత, హాగరు నువ్వు గర్భవతివి, నువ్వు కుమారుని కంటావు అని చెప్పాడు. ఆ కుమారుడికి నువ్వు ఇస్మాయేల్ అని పేరు పెడతావు. ఇస్మాయేల్ అని పేరు ప్రకటించబడింది. ఇస్మాయేలు పుట్టేటప్పటికి అబ్రహాము వయసు ఎంత? 86 సంవత్సరాలు. ఇస్మాయేలు 13 సంవత్సరాలు అప్పుడు సున్నతి చేయబడ్డారు. అయితే ఇస్మాయేలు కొరకు అబ్రహాం ప్రార్థన చేశాడు. కొడుకు పుట్టాడు కదా, మరి ఏమైనా కొడుకే కదా, అబ్రహాముకి కొడుకే కదా. ఇక్కడే ముస్లిమ్స్ చాలా ఫైట్ చేస్తూ ఉంటారు. ముందు పుట్టింది మేము ముందు, తర్వాత మీరు అంటూ ఉంటారు చాలాసార్లు. ఇక్కడ సత్యాన్ని ఎరగాలి. ఇక్కడ గమనించండి, ఇస్మాయేలు కొరకు అబ్రహాము ఏం ప్రార్థన చేస్తాడో తెలుసా? అవును, ఆదికాండం ఎంత మంచి ప్రార్థన చేస్తాడు. 17వ అధ్యాయం చూడండి. 17వ అధ్యాయం 18వ వచనం అండర్లైన్ చేయండి. ఇస్మాయేలు కోసం అబ్రహాం ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. అబ్రహాం, ఇస్మాయేలు నీ సన్నిధిని బ్రతకను అనుగ్రహించమని దేవునితో చెప్పగా ఏంటంటే, అయ్యా ఇస్మాయేల్ని నీ సన్నిధిలో బ్రతకను అనుగ్రహించు, అయ్యా ఇస్మాయేలు నీ సన్నిధిలో ఉండాలి. ఎంత మంచి ప్రార్థన. ఇస్మాయేల్, దట్ ఇస్మాయేల్ మస్ట్ లివ్ బిఫోర్ ది. ప్రభువా ఇస్మాయేలు ఇదిగో పేరు పెట్టమన్నావే, నువ్వు విన్నావే, ఈ దుఃఖం విన్నావు, వీళ్ళమ్మ బాధ విన్నావు, వీళ్ళమ్మ కష్టం విన్నావు, వీళ్ళమ్మ దుఃఖం విన్నావు, ఇస్మాయిల్ని పేరు పెట్టావే, ప్రార్థన వినేవాడివి కదా, ఈ ఇస్మాయిల్ని నీ సన్నిధిలో బ్రతకనివ్వు. ఎంత మంచి ప్రార్థన. ఎక్కడ ఉండాలని కోరుకున్నాడు ఇస్మాయిల్ని? ఎక్కడ బ్రతకాలంట? దేవుని సన్నిధిలో. అమ్మ మీరు ఎప్పుడైనా ప్రార్థన చేశారు అలాగా? ప్రభా నా కొడుకుని నీ సన్నిధిలో బ్రతకనివ్వు ప్రభా అన్నావా? నా కూతుర్ని నీ సన్నిధిలో బ్రతకనివ్వు, నా మనవడు, నా మనవరాలు, నా బిడ్డలందరూ నీ సన్నిధిలో బ్రతకనివ్వు. ఇది పర్ఫెక్ట్ ప్లేస్ ఏదైనా ఉందంటే దేవుని సన్నిధి. ఎక్కువ 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 దేవుని సన్నిధిలో ఉండేటట్టు నీ బిడ్డల పక్షాన నువ్వు చర్య తీసుకోవాలి. వారికి దేవుని సన్నిధిలో గడపడం నేర్పాలి. సాహసోత్తుప నిర్ణయం హన్నా తీసుకుంది. 4 ఏళ్ళు పాలు మానిపించి తిన్నగా తెచ్చి
దేవుని ఆలయంలో వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇదేరా నువ్వు ఉండాల్సిన స్థలం అని ఎంతమంది చేస్తున్నారు చెప్పండి? దేవుని ఆలయంలో వదిలిపెట్టి వెళ్ళమని చెప్పడం కాదు, మీ ఇంటిలో దేవుని సన్నిధిని నువ్వు కట్టాలి, ఆ స్థలంలో వాడు ఉండాలి. వాడు అక్కడనే మ్రొక్కెను అని ఉంది. ఎవరు అక్కడనే మ్రొక్కాడు? ఎంత మంచి ప్రార్థన చేశాడు చూడండి ఇస్మాయిల్ కోసం. నీ సన్నిధిలో బ్రతకను అనుగ్రహించు. అలా ఎదుగుతున్నాడు, బాగుంది. ఈలోపు దేవుడు వాగ్దానం చేసిన కొడుకు శారా గర్భం ధరించింది, కొడుకు పుట్టాడు. ఇది 13 ఏళ్ళు వచ్చినాయి, పెద్దోడయ్యాడు, వయసుకు వచ్చాడు. మంచి చెడులు తెలుసు, ఏం చేయాలో తెలుసు, ఏం చేయకూడదో తెలుసు, ఏం మాట్లాడాలో తెలుసు, ఏం మాట్లాడకూడదో తెలుసు అని తెలుసు. 12 ఏళ్లకే. ఆ రోజుల్లో 13 ఏళ్ళు. ఈ రోజుల్లో పిల్లలు మీకు ఫోన్ ఆపరేట్ చేయడం తెలియదు, కానీ మీ పిల్లలకి ఇస్తే శుభ్రంగా ఆపరేట్ చేసి మిమ్మల్ని మీ సంగతి ఏందో తేలుస్తారు అందులో. ఎంత జ్ఞానం, ఎంత తెలివి కదా! ఒక్కసారి ఆలోచించండి, ఎంత తెలివి వచ్చేసింది పిల్లలకి. అంటే వాళ్ళకి చిన్నతనంలో అన్నీ తెలిసేస్తున్నాయి. ఏం తెలియకూడదు అవే తెలుస్తున్నాయి, ఏం మాట్లాడకూడదు అవే తెలుస్తున్నాయి వాళ్ళకి. ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నా తెలుసు. అందుకే నీ బిడ్డలకి లోకాన్ని అలవాటు చేయొద్దు. లోకం యొక్క స్థితులు అర్థం అవ్వాల్సిన పని లేదు, అసలు అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. కానీ అర్థం కాకుండానే, ప్రపంచంలోకి వెళ్లకుండానే, లోకంలోకి వెళ్లకుండానే ప్రపంచం ఫోన్ రూపంలో మన ఇంట్లోకి వచ్చింది. జాగ్రత్త. మరణము మీ కిటికీలను ఎక్కి కిటికీలు ఇంట్లోకే వచ్చింది. ఇప్పుడు ఎంత భయానకమైన పరిస్థితి. జాగ్రత్త. చిన్న పిల్లలు ఉన్నారే, వాళ్ళ మీద మట్టికి మీరు ఖచ్చితంగా పని చేయాలి. అబ్రహాము చేసిన ప్రార్థన మీరు చేయాల్సిందే. ప్రభువా, ఇస్మాయిల్ని నీ సన్నిధిలో బ్రతకను అనుగ్రహించు. బాగుంది, ఎదుగుతున్నాడు. 13 ఏళ్ళు వచ్చాయి. ఈలోపు ఇస్సాకు పుట్టాడు, విందు జరుగుతుంది. కానీ ఇస్మాయిలు ఆ నైజం ప్రభు ముందుగానే చెప్పాడే, వీడు అడవి గాడిద లాంటాడు. పుట్టకముందే ఇస్మాయిల్ని ఏం చేస్తున్నాడు? పరిహాసిస్తున్నాడు, గిచ్చుతున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు. శారా చూసింది, వచ్చి అబ్రహాము తంది, ఇస్సాకును వెళ్ళగొట్టు, హాగరును వెళ్ళగొట్టు, వీరు వారసులై ఉండడానికి వీల్లేదు. ఎందుకు ఈ మాట చెప్పింది అంటే జాగ్రత్తగా వినండి. ఇదిగో ప్రభు చెప్పాడు, వీరు ఉండడానికి వీల్లేదు. తిన్నగా అబ్రహాము హృదయాన్ని ఎరిగిన దేవుడు, అబ్రహాం దుఃఖపడద్దు, నిన్ను బట్టి నేను ఇస్మాయిల్ను దీవిస్తాను, కానీ ఈ విషయంలో నీ భార్య చెప్పిన మాట విను. గమనించండి, ఇక్కడ వాక్య భాగంలో ఇస్మాయిలు ఎగతాళి చేస్తున్నాడు. ఇస్మాయిలు ఇసాకును హేళన చేస్తున్నాడు. వయసుకు రాకముందే తమ్ముడిని కాపలా కాయాల్సిన వాడు, తమ్ముడిని సంరక్షించవలసిన వాడు దేవుడు ప్రశ్నిస్తున్నాడు. కయ్యూను, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడు అని కదా. తమ్ముడిని కాపలా కాయాలి, కానీ పరిహసిస్తున్నప్పుడు గమనించారా? ఎందుకంటే వాడి నైజం మంచిది కాదు. చిన్న వయసులోనే చూసారా, తమ్ముడిని పరిహసిస్తున్నాడు, తమ్ముడిని ఇబ్బంది పెడుతున్నాడు. ఎందుకంటే అడవి గాడిద స్వభావం అన్నాడు. ఇంతకీ ఏమిటి అడవి గాడిద? అడవి గాడిద ఎవరి మాట వినదు, ఎవరికి లోబడదు, యజమానుడు మాట వినదు. ఈ అడవి గాడిద గురించి మీకు అర్థం అవ్వాలి అంటే యోబు భక్తుడు రాస్తాడు. యోబు గ్రంథం 39వ అధ్యాయం 5 నుండి చదివితే చూడండి, ఈ వాక్య భాగంలో అడవి గాడిదను, యోబు గ్రంథం 39వ అధ్యాయం 5వ వచనములు, అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవరు? అడవి గాడిద కట్లు ఇప్పిన వాడెవడు? నేను అరణ్యమును దానికి ఇల్లుగాను, ఉప్పు పర్రను దానికి నివాస స్థలముగా నియమించితిని. పట్టణపు కోలాహలములను తిరస్కరించును, తోలివాని కేకలు వినదో, దానిని వదలకూడదు, దాన్ని కట్టేయాలి. ఎవరి మాట వినదో, లోబడదు అది. ఎందుకో తెలుసా? ఇట్స్ వైల్డ్, అన్సివిలైజ్డ్, ఆల్ ద టైమ్ క్వారల్సమ్ యాక్షన్. ఎప్పుడు కొట్లాటే దానికి. వైల్డ్ యాస్. నిజంగా వాళ్ళ లక్షణాలు దేవుడు చూడండి ఎలా చెప్పుట్టాడో ఆలోచించాడా? ఆల్ ద టైమ్ వార్ లైకింగ్ యాక్టివిటీ. ఎప్పుడు యుద్ధకాంక్షలకి యుద్ధం, ఎప్పుడు తుపాకులు, ఎప్పుడు బాంబులు వేయడం, బాగున్న దేశాన్ని నాశనం చేయడానికి పూనుకోవడం, ఏ నేరం చేయని అమాయకుల్ని కాల్చి చంపడం. వాళ్ళే అరబ్బులు, మనకు పక్కనే దగ్గరలో. ఎవరి మాట వినరు. అడవి గాడిదలు ఎవరి మాట వింటాయి? ఎవరన్నా చెప్తే వింటారా? అది బైబిల్ గ్రంథంలో ఉంది. వైల్డ్ అండ్ అన్సివిలైజ్డ్, మొరటుగా ఉంటారు వాళ్ళు, ఎవరి మాట వినరు. ఇస్మాయిల్, ఇప్పుడు చెప్పండి, ఇస్మాయిల్ని ఎవడు కోరి తెచ్చుకున్నాడు? మనుషులే కోరి
దేవుని మాట వినకపోతే మన జీవితంలో ఇస్మాయిలీలు వస్తారు, జాగ్రత్త. అందుకే ఇప్పుడు ఇస్మాయిలు ఉండడం, ఆ ఇంటిలో హాగరు ఉండడం ఎవరికి హానికరం? ఇస్సాకుకి హానికరం. అందుకే ఇస్సాకు ఉండాలి అంటే ఎవరిని ఎలగొట్టాలి? అందరూ చెప్పండి, ఎవరిని ఎలగొట్టాలి? అవును, దేవుడు చెప్పాడు, ఇస్మాయేలు చెయ్యి అందరికి విరోధంగా, అందరి చెయ్యి ఈ వ్యక్తికి విరోధంగా ఉంటాడు. ఇతడు అసూయపరుడు, కోపాన్ని అదుపులో ఉంచుకోలేనివాడు, ఎప్పుడు యుద్ధకాంక్ష ఉండేవాడు, ఎప్పుడు కూడా నాగరికతను ఎరగనివాడు, అరణ్యములో జీవిస్తాడు. ఇతడు దేవుని చిత్తంలో లేడు. మిస్టేకన్ హైర్, దేవుని చిత్తంలో లేనివాడు ఇతను. అందుకే వెళ్ళగొట్టాలి. ఇది నా వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు చెప్పాడు, అరణ్యమును దానికి ఇల్లుగాను, అరణ్యమును ఇల్లుగాను. అరణ్యంలో బ్రతుకుతాడు. గమనించారా? ఇప్పుడు అబ్రహాము దుఃఖమైంది. ఇప్పుడు అబ్రహామును దేవుడు శారా చెప్పినట్టు వినమన్నాడు, నీళ్ళిచ్చి పంపించేశాడు. అబ్రహాం ఏడవద్దు, దుఃఖపడద్దు, నిన్ను బట్టి నేను ఇస్మాయిల్ను కూడా దీవిస్తానని. వీళ్ళు వెళ్ళారు అరణ్యానికి, వెళ్ళిపోతున్నారు, నీళ్ళు అయిపోయినాయి. మళ్ళీ పిల్లోడు ఏడుస్తున్నాడు. హాగరు గుండెలు బాదుకుంది, ఆ పిల్లోడిని అక్కడ పడేసింది. మళ్ళీ దేవుడు ఆమె నేత్రాలు తెరిచి నీరిచ్చి ఆమెకు వాగ్దానం చేస్తున్నాడు, నేను దీవిస్తానని. దేవుడు వదిలిపెట్టలేదు, వాగ్దానం చేశాడు కదా. ఇక్కడ గమనించండి, ఇస్మాయేలు ఎందుకు వెళ్ళగొట్టబడవలసి ఉంది? ఇస్మాయేలు దేనికి గుర్తుగా ఉన్నాడంటే శరీరేచ్ఛలకు గుర్తుగా ఉన్నాడు. దేవుని చిత్తంలో పుట్టినవాడు కాదు, దేవుని ఉద్దేశాలతో పుట్టినవాడు కాదు. దేవుని చిత్తంలో, దేవుని ఉద్దేశంలో పుట్టినవాడు ఇస్సాకు. మనకి గలతీ పత్రికల్లో మనకి చాలా అర్థమైన వాక్యాలు ఉన్నాయి. ఇస్సాకు వలనైనదే నీ సంతానమని ప్రభు చెప్పాడు. కానీ సీనాయి పర్వతం ఇక్కడ దాసత్వానికి గుర్తుగా ఉన్న వాక్య భాగంలో దేవుడు హాగరుతో పోల్చాడు. ఇక్కడ ఈ యొక్క ఇస్మాయేలు అరణ్యవాసిగా ఉన్నాడు, లోక సంబంధిగా ఉన్నాడు. ఇస్సాకేమో ఆత్మ సంబంధిగా ఉన్నాడు. ఒక వ్యక్తిలో ఈ రెండు భావాలు ఉండవు. ఈరోజు మనం రక్షణ పొందాం, దేవుని బిడ్డలయ్యాం. అయితే ఎందరైతే ఆయన ఆత్మ చేత నడిపించబడుతున్నారో వారందరూ దేవుని కుమారులు అవడానికి ఆయన అధికారం ఇచ్చాడు. నా ఆత్మ లేనివాడు నావాడు కాదు అనుంది. ఇప్పుడు మనం దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతున్నాం, ఆత్మ సంబంధులుగా కొనసాగుతున్నాం, అంతే కదా. అయితే మనలో శరీరేచ్ఛలు ఉండకూడదు. ఆ శరీరేచ్ఛలే ఇస్మాయిలుకు గుర్తుగా ఉంది. శరీరేచ్ఛలను మనం బయటికి పంపేయాలి, లేదా శరీరేచ్ఛలను మనం చంపివేయాలి అని ఉంది. కొలసీ పత్రిక ఒక మాట చూద్దాం. కొలసీ పత్రిక రండి చూద్దాం. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఈ శరీరేచ్ఛలన్నీ కూడా ఇస్మాయిలుకు గుర్తుగా ఉన్నాయి. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వం. తీశారా? కొలసీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశ, విగ్రహారాధన, ధనపేక్షను ఏం చేయాలి? చంపివేయాలి. ఇక్కడే ఇస్మాయిల్ మస్ట్ గో. ఇస్మాయిల్ని పంపించి వేయాలి. ఒకవేళ నీ జీవితంలో ఇవన్నీ ఇస్మాయిల్కి గుర్తు ఏంటంట? జారత్వం, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష, ఇవన్నీ ఏంటంట? శరీరెచ్చలు. అందుకే ఆత్మ సంబంధులుగా, దేవుని వాగ్దానం పొందిన వారిగా, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతున్న వారిగా మనలో ఈ క్రియలు ఉండడానికి వీలు లేదు. ఆమె అర్థమవుతుందా? కాబట్టి మనలో ఏమైనా ఉన్నాయేమో ఒక్కసారి ఆలోచించండి. మనలో ఇటువంటి లక్షణాలు ఒకవేళ ఏదైనా ఉన్నాయేమో ఆలోచించండి. అయితే నేను జ్ఞాపకం చేస్తున్నాను, 25వ అధ్యాయం కొద్దాం మనం. 25వ అధ్యాయం ఈ చివరి పరిస్థితి ఎలా ఉందో ఈ యొక్క ఇస్మాయిల్ది. 12వ వచనం, 25వ అధ్యాయం 12, ఐగుప్తులని శారా దాసి అయిన హాగరు అబ్రహాము కనే కుమారుడైన ఇష్మాయేలు వంశావళి ఇదే. ఇస్మాయిలు జ్యేష్ఠ కుమారుడు. అక్కడ అవన్నీ కూడా ఆ వంశము రాయబడింది. ఇక్కడ వాక్య భాగంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇతడు ఏమైంది? అరణ్యవాసిగా ఎలా మిగిలిపోయాడో వాక్య భాగంలో మనం చూద్దాం. మనం ఇక్కడికి వద్దాం రండి, మళ్ళీ 21కి వద్దాం. అక్కడ వంశం రాయబడింది. ఆదికాండం 21వ అధ్యాయం 20వ వచనం, 21వ వచనం, దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను, అతడు పెరిగి పెద్దవాడై అరణ్యంలో కాపురం ఉండెను. ఎక్కడ కాపురం ఉంటాడని చెప్పాడు దేవుడు? ఎక్కడ?
అరణ్యమును దానికి ఇల్లుగాను అనంది. అడవి గాడిద ఎక్కడ ఉండాలి? అరణ్యంలోనే ఉండాలి కదా. గమనించారా? అరణ్యంలో కాపురం ఉండి విలుకాడయ్యాడు. అతడు పారాను అరణ్యంలో, ఏ అరణ్యం అందరూ చెప్పండి, ఏ అరణ్యం? పారాను అండర్లైన్ చేసి శోభ, అందమైన అని రాసుకోండి. పారాను అరణ్యం అంటే అర్థం ఏంటంటే శోభానుమానమైన లేదా అందమైన. పారాను అరణ్యంలో కాపురం ఉన్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశము నుండి ఒక స్త్రీని తెచ్చి పెళ్లి చేసెను. ఎవరిని తెచ్చి పెళ్లి చేసింది? ఎక్కడి నుంచి? ఐగుప్తు నుంచి. ఇక్కడ చూడండి, ఐగుప్తు నుంచే మళ్ళీ తెచ్చి చేసింది పెళ్ళి. అంటే తిరిగి ఐగుప్తు నుండి వచ్చిన వారు తిరిగి ఎక్కడికి వెళ్ళిపోయారు? ఐగుప్తుకే వెళ్ళారు. కానీ మీకు గుర్తొస్తుందా? అబ్రహాము ఇస్సాకుకు పెళ్లి చేసేటప్పుడు ఏ కానానీయుల మధ్య నేను కాపురం ఉన్నానో వీరు కాదు, నా స్వజనుల దగ్గరికి వెళ్ళి ఇస్సాకుకి భార్యను తీసుకురామని ఇంటి పెద్ద దాసుడైన ఎలియాజర్ని కదా పురమాయించాడు కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ వాక్య భాగంలో ఇస్మాయేలు జీవితం నిజంగా చాలా కష్టం అనిపిస్తుంది. ఇస్మాయేలుకి ఎన్నో ఆధిక్యతలు దేవుడిచ్చాడు. ఇతడు నిజమే అబ్రహాముకి కుమారుడే, కానీ అబ్రహాముతో సంబంధాలు పెట్టుకున్నట్టుగా కనిపించదు. ఇక్కడు ఇస్సాకుతో మంచి సంబంధాలు నడుపు ఉండాల్సింది, కానీ ఆ సంబంధాలు నడిపినట్టు లేదు. ఎందుకంటే ఆత్మ శరీరానికి ఒకదానికొకటి పొత్తు కుదరదు. ఇంకొక మాట, ఇతడికి లభించిన ఆధిక్యత ఏమిటంటే దేవుని దూత అతనికి పేరు పెట్టింది, దేవుని దూత అతని భవిష్యత్తు గురించి మాట్లాడింది. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే ఆ యొక్క ఇస్మాయేలుని అబ్రహాము తీసుకుని వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, సున్నతి చేశాడు, దేవుని ఆశీర్వాదం వచ్చింది. ఇన్ని పొందిన తిరిగి ఇస్సాకుతో సంబంధాలు నెలకొల్పలేకపోయాడు. గమనించారా? తన తల్లి కూడా ఈ సంబంధాలు కలుపుకోకుండా తిరిగి ఏ యొక్క ఐగుప్తు నుండి వచ్చిందో అదే ఐగుప్తుకి అలవాటు చేసింది తన కొడుకుని. ఐగుప్తు నుండి ఒక స్త్రీని తెచ్చి వివాహము చేయగా ఇతడు అరణ్యవాసిగా విలుకాడుగా మారిపోయాడు. అందరికీ వ్యతిరేకం. అక్కడ నుండి బయలుదేరిన ఆ ఇస్మాయేలీల ప్రస్తావన నేటి దినాన అరబ్బులు ఉంటారే, గల్ఫ్ కంట్రీస్ ఉంటాయే, దేవుడు వారిని ఆశీర్వదించినట్లుగా ఎలాగో తెలుసా? వారిని భూ సంబంధమైన దేవుడు ఆశీర్వాదం అనగా వాళ్ళు ఎక్కడ దొవ్వినా ఏంటి ఆయిలే, ఎక్కడ వాళ్ళకి దొరికేంత బంగారం, స్వచ్ఛమైన బంగారం దేవుడు వారిని దీవించాడు. మీరు ఎప్పుడైనా చూడండి, ప్రపంచం అంతా ఒకలాగా, వాళ్ళందరూ ఒకలాగా, ప్రపంచ ఆలోచనలన్నీ ఒకలాగా, వాళ్ళందరూ ఒకలాగా. నాకు రోజుకి వచ్చి ఒక 2-3 గల్ఫ్ కంట్రీస్ నుంచి ఫోన్ చేస్తూ ఉంటారు వాక్యాలు విని. అసలు నేను బ్రతకడం కన్నా ఆనందం ఏమన్నా కుటుంబాలకు? అసలు నా దగ్గర ఎన్నో ఫోన్ రికార్డ్స్ ఉన్నాయి, ఎంతో బాధ అవుతూ ఉంటుంది వాటి గురించి ఆలోచించినప్పుడు. ఎడిరుక్కుపోయాం, ఈ సంవత్సరం మమ్మల్ని వద్దంటున్నారు, ఇక్కడ కొట్టారు అక్కడ కొట్టారు, ఈ తలబాగలు మొన్న ఒకడైతే దేవుని చిత్తంలో ఎన్ని కష్టాలు పడవలసి వస్తుందో ఇస్మాయేలు జీవితం మనకు అర్థమవుతుంది. నిజమే, ఆమె గర్భవతి అయిందో లేదో వెంటనే దాడి చేసింది షారా మీద. 6 నెలల పిల్లోడు మీద ఇస్మాయేలు దాడి చేశాడు. ఆ దాడులు నేటికి కూడా ఏమవుతున్నాయి? కొనసాగుతూనే ఉన్నాయి. మీరు ఆలోచించండి. ముఖ్యంగా మన రాష్ట్రం 2 కలిసి ఉన్నప్పుడు ఎంత నష్టపోయాం. హైదరాబాద్లో ఎన్ని బాంబులు మోగిలినాయి కదా, ఎంతమంది నష్టపోయారు, ఎంతమంది చనిపోయారు. ఢిల్లీలో, బాంబేలో ఎన్ని బాంబులు పోయాడు. ఈమె కూడా ఐగుప్తురాలను తీసుకొచ్చి పెళ్లి చేసింది. ఆ సంతానం అలా వెళ్ళిపోయింది. అయితే దేవుడు చెప్పాడు, వారి చెయ్యి అందరి చేతులకి. మీకు తెలుసా, ఇజ్రాయెల్ దేశం చుట్టూ మధ్యలో ఇజ్రాయెల్ దేశం మన ఆంధ్రప్రదేశ్ అంత ఉంటుంది, దాని చుట్టూ ఈ కంట్రీస్ 27 ఉన్నాయి. 27 ఉన్నాయి. ఈ ఇస్మాయిలీల దేశాలు 27 ఉన్నాయి. ఒక దినం ఈ 27 దేశాలన్నీ కలిసి ఎల్లుండి ఇజ్రాయెల్ దేశాన్ని లేకుండా బూడిద చేసేద్దాం అనుకున్నాయి. కరెక్ట్గా 11 సంవత్సరాల క్రితం జరిగిన సంగతి ఇది. దాని చుట్టుపక్కన ఉన్న పాలస్తీనా, లెబనాన్, మీరు ఆ మ్యాప్ చూస్తే తెలుస్తుంది, చిన్న చిన్న దేశాలు ఇవన్నీ కలిసి 27 దేశాలు కలిసి 27 దేశాలు ఎక్కడ, చిన్న ఇజ్రాయెల్ ఎక్కడ, ఎల్లుండి నాశనం చేసేద్దాం అనుకున్న సమయంలో ఆ సంగతి ఇజ్రాయెల్ దేశానికి తెలిసింది. ఎల్లుండి దాకా కాదు, ఈ రాత్రే 27 దేశాల మీద పడి నాశనం చేసి వచ్చేసినాయి ఈ చిన్న దేశం. తెలుసా, వాళ్ళు వచ్చి వీళ్ళ కాళ్ళు పట్టుకునేదాకా వాళ్ళని వదల్లా. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, వాళ్ళు అడవి గాడిదలు.
నిజంగా దేవుడు ఇజ్రాయెల్ దేశాన్ని ఎంత కాపాడకపోతే, ఇజ్రాయెల్ దేశానికి చుట్టిళ్ళే ఎవరిళ్ళు? అడవి గాడిదలే. చుట్టూ ఈ అడవి గాడిదలు ఇజ్రాయెల్ దేశం మీదకి రాకుండా ఇజ్రాయెల్ దేశాన్ని ఎవరు కాపాడుతున్నారు? దేవుడే కాపాడుతున్నాడు. నిజంగా ఆశ్చర్యంగా ఉంది కదా. ఈ దినాన వాక్యం వింటున్న నీ జీవితంలో జాగ్రత్త. కాని స్థలాలకు వద్దు, కాని మాటలు వద్దు, సొంత నిర్ణయాలు వద్దు. ఒకవేళ నీ జీవితం అర్థం కాకుండా ఉన్న, దేవుడు చెప్పేది జరగడం ఆలస్యమైనా దేవుని కొరకు ఓపికతో కనిపెట్టుకుంటే జీవితాలు ఆనందంగా ఉంటాయి. జీవితాలు కష్టాల కడలికి అప్పగించుకోకండి. దేవుడిచ్చిన జీవితంలో దేవుని చిత్తం మన జీవితంలో జరిగితే ఇంతకన్నా జీవితంలో కావాల్సింది ఏది కూడా లేదు. కాబట్టి ఆశగా మనం దేవుని వైపు చూస్తే జీవితాలు ఫలప్రదంగా సాగుతాయి. అటువంటి కృప దేవుడు మనకి దయచేయనుగాక. ఒక్క మాట, ఇస్మాయేలు మన జీవితంలో ఉండడానికి వీలు లేదు. ఈ శారీరక క్రియలు గుర్తుగా ఏమీ లేకుండా ఆత్మ సంబంధులుగా మనం బ్రతుకుదాం. దేవుడి వాక్యమును మన కొరకు ఆస్వాదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీరు మాకు ఇచ్చిన ఈ వాక్యమును బట్టి స్తోత్రాలు. ఇస్మాయిల్ను వెళ్ళగొట్టు అన్నారు. స్తోత్రాలు. ఇస్మాయిల్ వెళ్ళగొట్టబడవలసిందే. ఇస్మాయిల్ ఉండడానికి వీల్లేదు. ఇస్మాయిల్ శారీరక క్రియలకు గుర్తుగా ఉన్నాడు. మీరు ఇచ్చిన వాక్యమును బట్టి స్తోత్రాలు. ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. ఇంకా శారీరక క్రియలు ఒకవేళ మాలో ఏదైనా ఉంటే మమ్మల్ని మేము సరి చేసుకొని, ప్రభా, ఎన్నడూ మీ చిత్తానికి దూరంగా వెళ్ళకుండా లోబడి బ్రతికే గొప్ప యోగ్యత, ఆధిక్యత మీరు మాకు దయచేసి ఘనమైన మీ నామానికి మేము తెచ్చుకున్నామని స్థలంలో ఉన్న బిడ్డలందరం దీవించు.